చాలా లోక పద్ధతులు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి కూడా అలవాటు చేసుకుంటున్నారు. వాక్యానుసారమైన క్రమాన్ని అలవాటు చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? మనకి వందనాలు చెప్పటం కొంతమంది దృష్టిలో అది ఒక సాంప్రదాయం, క్రైస్తవ సాంప్రదాయంగా భావిస్తారు. మరికొంతమందికి అదొక సంస్కారం. కానీ బైబిల్లో ఏముంది చెప్పనా? మరియా వందనం వచనం వినగానే ఎలిజబెత్ గర్భముల శిశువులు గంతులు వేశాడట. ఆ శిశువుకి ఏమన్నా తెలుసుదా? 6వ మాసం గర్భస్థ పిండం. మరి వందనాలు చెప్పగానే ఎట్లా గంతులేసాడు? అతనికి ఏమీ తెలియదు. అది దేవుని పరిశుద్ధాత్మ యొక్క స్పందనే. అవునా కాదా? 6వ మాసం పిండం ఎట్లా రెస్పాండ్ అవుతాడు? అంటే నీవు వందనాలు చెప్పినప్పుడు స్పందించేది, కదిలేది దేవుని పరిశుద్ధాత్మ. నీ వందన వచనానికి అంత శక్తి ఉంటుంది. అదొక క్రైస్తవ రివాజుగానో ఆచారంగానో తీసుకొని ఓ ప్రముఖ దైవజనుడు, ప్రసంగికుడు కూడా వేదిక మీదకి ఎక్కి అందరికీ వందనాలు అని చెప్పడం కొందరికి అలవాటు. నేను చెప్పను, ఇది నా స్టైలు, నా దగ్గర నుంచి అలా ఆశించకండి అని వేదిక మీద మైక్లో ప్రకటించారు. ఒకటేదో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అవన్నీ అనారోగ్య లక్షణాలు, ఆరోగ్య లక్షణాలు కావు. కనుక వాటిని అడాప్ట్ చేసుకోవలసినటువంటి బలహీనతలో మీరెవరూ ఉండకండి. మంచిగా దేవుని వాక్యాన్ని పాటించడానికి చేతైనంత వరకు ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను ఇదే పొజిషన్లో ఉంటాను, మీరు ఫిక్స్ చేసేసి ఆ చైర్ లాక్కొని కూర్చోండి. నేను ఇంక పొజిషన్ మారను, ఇదే. అందుకని మీరు చక్కగా ఫిక్స్ చేసేసి కూర్చోవచ్చని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నేను ఈ వారం అంతా కూడా మీ మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయటం, సైలెంట్లో పెట్టడమో చేయాలి. దట్స్ ఇండీసెన్స్, అది అమర్యాద. మీ మొబైల్స్ అన్నీ సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయటమో చేయాలి దయచేసి. నేను ఈ రీతిగా మీకు మనవి చేసిన తర్వాత కూడా నా ముఖమే చూస్తూ వాటిని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, ఆ తర్వాత మధ్యలో మీకు దీవెనగా దేవుడిచ్చిన ఫోను మాకు శోధనగా మారితే, శోధనని గద్దించకుండా ఉంటే ఆడి క్రైస్తవుడే కాదు కదా. నా వరకు నేను గొప్ప దైవజనుడిగా కాకపోయినా కనీసం మంచి క్రైస్తవుడిగా బ్రతకాలని కోరుకుంటాను. ఖచ్చితంగా ఖండిస్తాను. మమ్మల్ని ఆహ్వానించి మా మీద కఠినమైన మాటలు మాట్లాడారు అనుకుంటే అది దుర్మార్గమైన ఆలోచన. ప్రభు మనందరినీ దర్శించునుగాక. అదిగో ఆ శబ్దం ఎందుకు వస్తుంది? సైలెంట్లో పెట్టగా. ఇంతగా చెప్పించుకోకూడదు. గత నెల 14వ తేదీన, క్షమించాలి, ఈ నెలే
14వ తేదీన ఐఎఫ్జే ఆవిర్భవించి 10 సంవత్సరాలైన కారణంగా భువనగిరి అనే చోట కృతజ్ఞత కూడిక ఒక వేడుకగా నిర్వహించే కృప ఇచ్చారు ప్రభు. కనీసం ఒక 1100 మంది సేవకులు కలిసి ప్రార్థనలు చేశాం. నాకున్న పరిమితమైన ఆర్థిక యూ కెన్ సిట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏ మీటింగ్ పెట్టినా అందరికీ మా ఆహ్వానం అని చెప్పలేని పరిస్థితి. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా 100 రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎలాగైతే రావద్దు, ఈ రకమైతే కుదరదు అని రావడానికి చెప్పే సూచనలు 3, రాకూడదు అంటానికి 100. అట్ట చెప్పి జనాలను ఫిల్టర్ చేస్తే అట్ట ఎంతమంది వచ్చినా ఆర్థిక ఆతిథ్యం ఇవ్వగలిగిన, ఆశ్రయం ఇవ్వగలిగిన ఆర్థిక పరిస్థితులు లేక ఎప్పటికప్పుడు అలా చెప్పాల్సి వస్తుంది. అలాగే మొన్న కూడా విపరీతమైన ఆంక్షలు విధించి మొత్తానికి ఒక 1100 మంది రాగానే గేట్లన్నీ తాళాలేసి వచ్చిన దైవజనులని తెలిసిన నిర్దయగా మేము వెళ్తే మా ముఖం చూస్తే గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తుందని ముక్కు ముఖం తెలియని పిల్లగాళ్ళు నడబెట్టి లేవు కాళ్ళు అని గింటే పెంచాం. ఎప్పటికైనా ఎందరో దైవజనులు వచ్చినా ఆతిథ్యం ఇచ్చి ఆశ్రయం ఇచ్చే స్థాయి రావాలని ఏడుస్తున్నాం దేవుని దగ్గర. మన మే నెల 30వ తారీఖున కూడా 2500 మందికి మాత్రమే చేయగలిగిన కెపాసిటీ ఉన్న డాక్టర్ కేఏ పాల్ ఆడిటోరియాన్ని తీసుకున్నాం. ఉదయం 8 గంటలకి అది నిండిపోయింది. రైల్వే స్టేషన్లో వైజాగ్లో దిగిన ప్రతి ట్రైన్, బస్ స్టాండ్కి వచ్చిన ప్రతి బస్సులో సగం మంది ఇక్కడికి వచ్చేవాళ్ళే. ఈ తెల్ల బట్టలు చూసి ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు ఎక్కడికైనా అట్లా ఎక్కడనే అని తీసుకొచ్చి అడి తెంపటం. అలాంటి పరిస్థితి. మనకేమో ఆస్తులు లేవు, విస్తారమైనటువంటి భూములు, భవనాలు లేవు. విస్తారంగా కన్నీరు కార్చగలిగినంతగా తల జలమయంగా ఉంది. అంతకు మించి ఇంకేం లేదు. ఒక మహా గొప్ప దైవజనుడు అన్నారు, డబ్బులు లేకపోతే పేదోడు కాదు, యేసయ్య కాళ్ళు గడిగే కన్నీరు లేకపోతే ఆడు పేదోడు అన్నాడు. ఇక ఆ మాటను పట్టుకొని మనం బాగా డబ్బు ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాం. ప్రభువుకు స్తోత్రం. ఆ 14వ తేదీ సభలు మహిమకరంగా ముగించిన తర్వాత అదే రోజు రాత్రి విపరీతమైన జ్వరం, ఒక 2-3 రోజులు లేవలేని పరిస్థితి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అంత ఖాళీ ఉండని బతికైపోయింది కదా. డాక్టర్లందరికీ ఫోన్లు చేయటం, వాళ్ళు చెప్పిన మందులు కొనుక్కొని వేసుకోవటం. మంచి మంచి వైద్యులు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ మన బెడ్లే అవ్వటం. సరే నా నెట్ ఉందరా అంటే అన్నాను ఇది వేసుకో అంటాం, అవి తెచ్చుకొని వేసుకోవటం. దాదాపు అందుబాటులో ఉన్న మందులు మామూలన్నీ అయిపోయినాయి, జ్వరం తగ్గల. ఆ రోజు అసలు చార్ల్స్ ఇంటికి వెళ్ళాము. తెల్లవారంతా లేవలేని భయంకరమైనటువంటి జ్వరం, ఎన్నో పోరాటాలు. ఈ క్రమంలో ఈ ఆదివారం దాకా జ్వరంతో లాగింది బండి. సడన్గా ఆదివారం నుంచి వాయిస్ పోయింది, విపరీతమైన దగ్గు, ఇక్కడికి రాలేని పరిస్థితి. ఎయిర్పోర్ట్లోకి ఎలౌ చేయరేమో, నాన్ స్టాప్ కాఫ్ అనమాట. వాటి నుంచి అంటే బయటికి గెంటేస్తారు అనే పరిస్థితి. ఫ్లైట్లో దగ్గుతుంటే గత 4 వారం రోజులుగా గొంతంతా రఫ్ అయిపోయి ప్రక్కటెముకలు నొప్పి, తలనొప్పి. దీనికి మించి అందరూ అనుమానంగా
ఈడెవడరా మా పక్కన తగలబడ్డాడు అన్నట్టు చూస్తుంటే అది ఇంకెక్కువ బాధ. రాకూడనంత బలహీనత. కానీ ఇక్కడ దైవజనులు ఎంతో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఖర్చు పెట్టారు, ఎదురు చూశారు. కలిసి ప్రార్థించడానికి ఇన్ని తిప్పలు పడితే కేవలం జ్వరం అయితేనే ఆలోచించేవాడిని. కానీ దగ్గు ఎదుటి వారికి కూడా ఇబ్బందికరంగా ఉండే సమస్య కనుక 10 సార్లు ఆలోచించాను. చిట్కా వైద్యాలు మొదలుకొని ఇంగ్లీషు, ఆయుర్వేదం దాకా అన్నం తక్కువ బెల్లు ఎక్కువ మింగాని 3 రోజులు అడ్డగోలుగా బఠానీలు తిన్నట్టు తిన్నాను ట్యాబ్లెట్లు. ఎవరేది చెప్తే వేయటమే. ఈ మాత్రం ఆగింది, కానీ ఇంకా వస్తూనే ఉంది. నాకు మైక్ అవసరం లేకుండా కనీసం 1 కిలోమీటర్ రీచ్ అయ్యే వాయిస్ ఉంటుంది. నడిస్తే కిలోమీటర్ అవతల తుల్లిపడి బండి బ్రేక్ వేస్తాడట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ సహాయం లేకపోతే మీ దాకా కూడా వాయిస్ వచ్చే పరిస్థితి లేదు. అయినా కాసేపు అయినా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి అనే ఆశ కొద్దీ మీ మధ్యలో ఉన్నాను. ప్రయాసపడిన, ప్రార్థించిన, సహకరించిన, ఈ గడియ కోసం ఆరాటపడిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా? మీరేమీ అంటలేదు. అయ్యో స్తోత్రం. నేనే బలహీనంగా ఉన్నాను అనుకున్నాను, కానీ చాలామంది బలహీనంగా ఉన్నారు. ఏ కూటమైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ ప్రసంగికుడైనా ఎంత బలహీనంగా ఉన్నా అతనికి బలం రావాలంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటే వచ్చుద్ది. క్రిస్టియానిటీ ఈజ్ నెవర్ వన్ వే, రైట్? We need to have both ways. It cannot be one way, right? డెడ్ అయిపోయిన ఫోన్లో మాట్లాడుకోవడానికి పిచ్చుడు లేడు. అవతల నుంచి రెస్పాన్స్ ఉంటేనే కదా. కనుక కడుపులో ఫీల్ అయ్యి ఆనందించి బాధపడి ఏదైనా బయటికే సర్వ హక్కులు ఉన్నాయి మీకు. మంచిగా స్పందించండి. ఒకవేళ నా మీద తీవ్రమైన వ్యతిరేకతతో విరుచుకుపడిపోతే కూడా నేను ఏం ఫీల్ అవను. నాది ఆ రకం అంతే. కొంచెం కూడా డిస్టర్బ్ అవను, ఏమి ఇబ్బంది పడను. సేవ అంటేనే వ్యతిరేకం కదా. ఇప్పుడు శనివారం ఒక్క పాయింట్ ప్రభు కొంచెం కన్సిడర్ చేస్తుంటే ఆయన సిలువేయరు అసలు. అవునా కదా? వాళ్ళ పంతం, వాళ్ళ పట్టుదల అంటే ఏంటి? విశ్రాంతినం. ఇతడు విశ్రాంతి దినాచారమును మీరుటియేగాక అలాగూ చెయ్యవలనని శిష్యులకు బోధించుచున్నందున ఇతన్ని ఎలాగున సంహరించమని మరీ ఎక్కువగా ఆలోచించారు. చంపేసే పాయింటే అది శనివారం. దాని గురించి మంచిదే కదరా పాటించండి ఒక్క మాట అంటే తగు ఉండదు. చచ్చిపోతాం ఎందుకు చేతిలో పడి. ఆయన అంతే. బ్రతకటం కోసము, బాగుపడటం కోసము, సంపాదించడం కోసం వచ్చినోడు కాదుగా. పోగేసుకునే మాటలు మాట్లాడతాకి ఎందు నిమిత్తము పంపబడ్డాడో ఆ మాట చెప్తాడు. అది ఎవ్వడికి నచ్చపోయినా. ఇవి అంతకన్నా ఎక్కువ అందులో 1000 వంతు కూడా కాదుగా. మరి ఇంక పోగేసుకునేది ఏముంటుంది యేసు రక్తం చేయి. కాబట్టి గతంలో కూడా మీ దగ్గర నేను పరిచయం చేశాను కనుక నేనేం పోగేసుకుంటానో మీకు తెలుసు కదా. కాబట్టి ఇదంతా తెలిసే వచ్చారు అంటేనే మీ పట్ల నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఘనతలు, పొగడతలు, సన్మానాలు, ప్రత్యేకతలు లేని కేవలం మోకాళ్ళ ప్రార్థన కోడికకు ఇంతమంది రావడం అంటే వాళ్ళ లోకంలో ఇలాంటివి ఏమీ ఆశించని క్వాలిటీ ఉన్నవాళ్ళనే కదా. ఆ ఒక్క పాయింట్ మీద మీ అందరి మీద నాకు విస్తారమైన గౌరవం ఉంది. మనసులో ఒక ఉన్నత భావం ఉంది.
ఆ గౌరవ భావంలో నుంచే నేను మీతో మాట్లాడుతున్నాను. నాలాంటి ఒక దేన సేవకుని మనసులో స్థానం సంపాదించడం స్వల్ప విషయమే కావచ్చు, కానీ దేన సేవకుడు మీకోసం కన్నీరు కార్చగలిగిన వాడు. ఆ కన్నిటిని దేవుడు దాటిపోలేనంత ప్రేమ గలవాడు. దాటిపోని దేవుడా అనే నా పాట ఒకటి యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. యేసన్న గారి మీద గౌరవంతో ఆశ్చర్యకరుడా అనే బాణీలో ఆ పాట రాసి పాడాం. అందులో 3 వచనాల్లో 3 మాటలు అన్నాను. ప్రార్థన 20 సంవత్సరాలు ప్రార్థన చేయని యాకోబు మోకరించి ఏడిస్తే వెంటనే విజయం ఇచ్చేసావు. త్రోవ పక్కన గుడ్డోడు ఏడిస్తే వెంటనే పాపాత్మురాలు కాళ్ళ మీద పడి ఏడిస్తే పరిశుద్ధపరిచావు. అందులో నేను వాడిన పదాలు ఇలాంటి వాళ్ళకే చేసావే. ఇన్నేండ్లుగా ప్రార్థన మానని మమ్మల్ని ఎలా దాటిపోతావయ్యా. రేయింబవళ్ళు కన్నీరు ఆపని మమ్మల్ని ఎలా దాటిపోతావు. 3వ చరణంలో సేవే ప్రాణమై బ్రతుకుచున్న నీ దాసులను దాటిపోతావయ్యా. ఆ పాట రాయటానికి కారణం కీర్తనల గ్రంథంలో దేవా నువ్వును బొత్తిగా విడనాడు అంటే కొంచెం వదిలేసాడు ఒకసారి, కానీ బొత్తిగా వాళ్ళు అయిపోతున్నాడు అన్నప్పటికి మళ్ళీ పట్టుకొని అర్థమైందా నేను వదిలే తిట్టుంటుంది లైఫ్ అన్ని 2 దాగలని ఇచ్చి మళ్ళీ చేర్చుకున్నాడు. నువ్వు బుద్ధిగా వదలో అన్న మాట నన్ను పట్టుకుంది. దాని మీద ఆ పాట రాశాను అన్నమాట. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మీతో ప్రస్తావించి కృప దేవుడు నాకు ఇవ్వాలి. నన్ను చూస్తా వినండి, మీరు తప్పక స్పందించండి. ప్రేక్షకులకు ఎవ్వరు ఉండొద్దు. It is not a performance, right? It is not a performance on a stage. Somebody is doing something. You cannot be a spectator to clap your hands and do something. Join the match and play what you can play. స్టేడియంలో కూర్చున్న సప్పట్లకు వచ్చే బ్యాచ్ కాదు, మనం దిగి సెంచరీలు కొట్టాలా. యేసు రక్తం ఇచ్చాయి. Come on, people of God, say hallelujah. Amen. All right. త్వరగా కొన్ని మాటలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 27:17. చాలు, నన్ను చూడండి, చాలు నేను పెద్ద ప్రసంగికున్నా, నాకెంత ఒక మొక్క చాలు, చిన్నవాడినే కదా. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. మీరు తలలు పైకెత్తిన వైపు చూస్తూ వింటూ ఏకీభవించుదురుగాక. ఆల్ రైట్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ కంప్లీట్ అండ్ అన్డివైడెడ్ అటెన్షన్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఆల్ రైట్ ప్రియులారా, ఇనుము చేతనే ఇనుము పదునొగను. అందరూ అన్నమాట. వెరీ కామన్ అండ్ సింపుల్ ఫిజికల్ లా. ఇది చాలా సర్వసాధారణమైన భౌతిక నియమం. దెర్ ఆర్ సమ్ ఫిజికల్ లాస్, రైట్? గురుత్వాకర్షణ రాయి ఎగరైతే కింద పడుద్ది. దెర్ ఆర్ సమ్ ఫిజికల్ లాస్, వీ కెనాట్ సింప్లీ డినై దెమ్. కాదనలేం, కుదరదు. ఇనుము చేతనే ఇనుము పదునగును. ఎలాంటి సాగతీత లేకుండా, విపరీతమైన విశ్లేషణ లేకుండా, కట్టె కొట్టి తెచ్చే ఫార్ములాలో ఫటాఫట్ 2 ముక్కలు అంటాను. నీవు గనక ఇనుమైతే నిన్ను పదును పెట్టడానికి ఇంకో ఇనుమే కావాలి తప్ప ఇంకొకటి పని చేయదు. యు గాట్ మై పాయింట్? సో సింపుల్. నీవు పరిశుద్ధుడివైతే నీ పరిశుద్ధత సంపూర్ణం చేయడానికి నీకు ఒక పరిశుద్ధుడు అవసరం అవుతాడు.
నువ్వు నీతిమంతుడు అయితే నీ నీతి క్రియలు సంపూర్ణము చేయబడినట్లుగా నీకు మరొక నీతిమంతుడు అవసరం అవుతాడు. నువ్వు ప్రార్థనాపరుడు అయితే ప్రార్థనలో శిఖరమాయమైన స్థానానికి ఎదగటానికి మరొక ప్రార్థనాపరుడు నీకు కావాలి. ఐఎమ్ సారీ టు యూజ్ సమ్ నాస్టీ వర్డ్స్. నువ్వు ఒక సోది రకమైతే నీకు సోదుడే కావాలి. ఐఎమ్ సారీ టు యూజ్ సచ్ నాస్టీ వర్డ్స్, బట్ ఐ వాంట్ టు ఇంజెక్ట్ ద ట్రూత్ ఇన్ యువర్ ఇన్నర్ మ్యాన్. ఏదో పైన సాదా సీదా మాటలతో తేల్చుకుని వెళ్ళిపోయే వ్యవహారం కాదు. ఈ పాటి కోటానికి లక్షల రూపాయల ప్రయాసండి, ఏమో తమాష కాదు ఇది. ప్రాణాలు పనంగా పెట్టి రాకూడదని డాక్టర్, చదువుకున్నావా ఈ టైంలో ట్రావెల్ చేయటం ఏంటి? ఆయన డాక్టర్ గట్టి పెడితే చదువుకు మించిన తిప్పలొట్టు ఉందలే, నువ్వు ఏమనబాకని వచ్చే నేను. అగ్గిలో చిక్కుకున్న వాడిని రక్షించడానికి జ్వరబడేవాడు సేఫ్టీ చూసుకోవాలి. పరిస్థితి చేయి దాటితే సేఫ్టీ చూసుకోకుండా అవతల ప్రాణం కోసం రిస్క్ చేయాలి. అవునా కాదా? ఎస్, ఎమర్జెన్సీ స్టాఫ్కి ఎప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందండి. అసలు రిస్క్ ఫ్యాక్టర్ లేని జాబ్ చేయాలంటే ఆటలు ఆడుకునే పిల్లోడు కూడా కొద్దో గొప్ప రిస్క్ ఉంటుంది. And there is a proven doctrine in the Bible, God loves risk takers, you know. బైబిల్లో నిరూపించబడి ఒక సిద్ధాంతం ఏంటి తెలుసా? రిస్క్ తీసుకునే వారిని దేవుడు ఇష్టపడతాడు. కడుపులో సల్ల కథలకుండా వ్యవహారం చేసుకునే బ్యాచ్ని దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు సౌలు గారు ఏమన్నారు? గొలియాతును ఎవరైనా చంపితే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తారంటారు. అసలు అది తెలివి మండిపోను. ఏమిటి సార్ అది? అవతలేమో దేశం పరువుపోయే పరిస్థితి. ఆడు వాడే భాష ఏంటిది? మీలో ఒక్కడుంటే పంపండి. తెలుగు తర్జుమాలో మన తర్జుమాదారులు సంస్కారం పాటించి అలా వాడారు, కానీ ఇంగ్లీష్లో అట్లేదు. గివ్ మీ ఎ మ్యాన్ అంటే ఏంటి తెలిసిన? తెలుగులో పచ్చిగా చెప్పాలంటే ఒక్క మగోడు ఉంటే పంపండి రా. ఎందుకనే మీరు అందరూ అన్నాడు? అది పద్ధతి రెచ్చగొట్టడం కదా. వాడు స్ట్రాటజీ అది, వాడు ట్రాప్లో పెట్టేది అక్కడ. ఆడి మాటలకి కొంచెం ఆవేశపడి ఎవడైనా వెళ్తాడు కదా, ఆయన రావు కొడితే దేశం మొత్తం ఓడిపోయినట్టు. ఆడు మామూలుడు కదాడు. వాడు కన్న బలాన్ని వాడలేదు, బుద్ధి బలాన్ని బేభత్సంగా వాడేస్తున్నాడు. ఇలాంటి మూమెంట్లో మనోడు అంటాడు, ఎవరు మనోడు అంటే అభిషక్తుడు కదా, మన అనాలి తప్పదు. మనం జరిగింది పొరపాటు అయినా కొంచెం వైఫల్యం ఉన్నా సరే తీసి పడేయకూడదు. మనోడు అంటాడు, అరే ఎవడైనా పోయాన్ని చంపితే అంటే ఏంటి? ఎవడైనా రాజు కల్లుడు అవటం అని ఆశపడి సరదా పడి వెళ్ళాడు, పోతాడు. మనకు వచ్చిన లాసే ఉంది. ఒకవేళ కొట్టుకొచ్చాడు అనుకో, అంతకన్నా సూపర్ రోడ్డు మనకు దొరకడం. అంటే కొండకి వెంట్రుకేసి లాగే రకం, పోతే వెంట్రుక, వస్తే కొండ వేస్తూ రక్తం ఎజ్జేయం. ఏమున్నారు సార్ భూమి మీద చాలామంది అభిషక్తులు తెలివితోనే మెయింటైన్ చేసే రకాల కుప్పలో. వీడి పరిస్థితి ఏంటి? తలుపులు వేసుకొని లోపల కూర్చున్నాడు, జనాలు రెచ్చుకొని, అయ్యగారు మీరు ముందుకు రండి సార్, మీరు వెనకాలంటే ఎట్టయింది మరి? దేవుడు ఎట్టయింది తీసుకొస్తాడు? ఏసు రక్తం ఏం చేయం, ఏసు రక్తం ఏం చేయం. తప్పదు, ఏసు రక్తం ఏం చేయం. దావీదు మరిగేది ఎలాగవుతుంది సార్? యుద్ధాలు ఏమైపోతాయి? ఏసు రక్తం ఏం చేయం. దేవునికి స్తోత్రం. అన్నగారి భావన ఏంటో ఒక ఇంత ఆలస్యమయ్యాను కదా, ముందులు ఎందుకులే అని చెప్పేసి ఆలస్యమైన దావీదే ఏసు రక్తం ఏం చేయం. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను చెప్పే ఉపదేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేశమేమో పరువు పోతుంది, నాశనం అయిపోతుంది, చచ్చిపోతున్న టెన్షన్లు ఉంటే మనోడు సరైన అల్లుడు ఇప్పుడు దొరుకుతాడని కూర్చున్నాడు. తలుపులు మొత్తం వేసి కిటికీ తీసి, అరే ఎవడైనా చంపితే రాజ్యంలో 3 వంతులు ఇస్తా. ఈ రాజ్యం వీడిదా? వీడెవడు? 2 గాడిదలు పోతే ఎత్తుకుంటా శాతగా నన్ను తీసుకొచ్చి యేసుప్రభు కూర్చోబెడితే రాజ్యానికి అసలు పెట్టాడు క్యాండిడేట్. యేసుప్రభు అనుకున్నాడు, ఈ నిట్ట ఉంచితే మొత్తం రాజ్యం పంచిపెడతాడు వీడు. నీకు రాజ్యం చేతిలో పెడితే నువ్వు కష్టపడి దాన్ని సామ్రాజ్యమగునంతగా విస్తరింపజేయాలి. కానీ ఉన్న రాజ్యాన్ని వాటర్లు వేసి పంచిపెట్టేస్తావా? రీ డేంజరస్ వెలుగుని తీసేద్దామని ఫిక్స్ అయిపోయాడు యేసుప్రభు. స్తోత్రం. నేను అన్నాను, యుద్ధం చేసేవాడు కావాలి, రిస్క్ తీసుకునేవాడు కావాలి, ధైర్యవంతుడు కావాలి. రాజు అంటే ఎవడురా? రెచ్చగొట్టి వెనకాల కూర్చున్నవాడు రాజకీయ నాయకుడు.
రాజు ఎవడు? సామెతలు 30:30 తన సైన్యమునకు ముందు నడుచువాడు రాజు. అబ్రహాము ఇంత పుట్టి అలవర్చబడ్డ 318 మందిని రెచ్చగొట్టి పంపాను, అవునా? వెంట పెట్టుకుని వెళ్ళాను. వెంట పెట్టుకున్నట్టు వెనకాల ముందున్నది అబ్రామే. అందుకనే తను ఊరు బయట గుడారం వేసుకొని గుడిచేసుకుని బతుకుతున్న బాటసారి అయినా తన భార్య చనిపోతే 6 అడుగుల నేల లేక 400 వెండి తులాలు పట్టుకొని సమాధి స్మలం కోసం రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు అంటాడు, అయ్యా నువ్వు మా మధ్యలో మహారాజు అయ్యాను, నా దగ్గర ఉన్నాయి, నువ్వు మా మధ్యలో మహారాజు అయ్యున్నావు, నీకు అమ్మటమేంటి? ఈ దేశముని ఎదుట ఉంది, తీసేసుకో బాబాయ్, నాకట్ట వద్దులే అని 400 వెండి తులాలు పెట్టి ఊరు బయట గుహం తీసుకున్నాడు. భార్య శవాన్ని వాకిట్లో పెట్టి సమాధి ఎక్కడ చేయలేక అర్థం కాక రాజుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నవన్నీ పట్టుకొని ఆ రాజు అంటాడు, నేను రాజునే కన్ను మహారాజువే. ఎందుకని? మాలాంటి రాజులకే తిప్పలొత్తే బతికించేది నువ్వు కదా. మా ఫ్రెండ్ సొదొమ రాజు భార్య బిడ్డలను కాపాడుకోలేకపోతే నువ్వు కదా పొరుగు నిలబెట్టింది. ఏం చేసి రాజు అయ్యాడు? డ్రెస్ కూడా మంచి వైట్ హార్స్ ఉండేదా? స్వర్ణ కంకణములు ధరించుకొని ఏమీ లేవు, గుడి చేసుకుని ఉన్నాడు ఊరు బయట. బట్ హీ రైజ్డ్ అన్ ఆర్మీ ఫర్ గాడ్. ఇంత పుట్టి అలవర్చబడ్డ 318 మందిని యుద్ధ విద్యలు నేర్పించి యెహోవా యుద్ధములు చేయుటకు అలవర్చబడ్డ వారిగా మార్చాడు. మనమంతా కలిస్తే దశంభాగం ఇవ్వటం అలవాటు చేస్తే అలిసిపోతున్నాం. మొత్తం లైన్లో పెట్టామని దేవుని స్తోత్రం. ఫస్ట్లో పెద్దగా ఇప్పుడు హల్లెలూయా. మనం అలవర్చింది అక్కడికే, దానికి అసలు బేభత్సం. ఇంకో చర్చికి అలవాటు అవ్వకుండా చూడటం ఇంకా బేభత్సం. ఓరి సకల విద్యలు ఇంత ఇక్కడ కలిసిపోవటమే. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 3500 మంది పాస్టర్స్ ఐఎఫ్జేలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉంటాం. కారణం ఏంటంటే ఐఎఫ్జే సంఘాలు పెట్టదు కదా, ఎక్కడ బ్రాంచీలు పెట్టదు కదా. ఎవడికి టెన్షన్ లేదు, తిప్పలేని పని. జగన్ ఎవరు వచ్చి మీరు ఇక్కడ బ్రాంచ్ పెడతాంటే టెన్షన్ ఉంటుంది, పెట్టనగా. ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే నేను ఇచ్చిన 17,000 బాప్టిస్మాలు 15,000 మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఎక్కడ ఏ ఊర్లో నేను బ్యాప్టిస్ట్ పిల్లలు లేరు? చిన్న టెంట్ వేసి బెరాకచ్చి చిన్న పెడితే దరిద్రం 100 మంది అయితే కూర్చుంటారు వచ్చి. అది పెద్ద విశేషమేం కాదు. కన్నా దర్శనం అది కాదు. ప్రతి సంఘం నా సంఘం, ప్రతి పాస్టర్ గారు నాకు అన్నయ్యో తమ్ముడు, వాళ్ళ సంఘాలను బలపరచాలి. అందులో నుంచి మోకాళ్ళ మీద నిలబడి పోరాడే ప్రార్థన పరులను తయారు చేయాలి. వాళ్ళ టార్గెట్ కన్నా ముందు పాస్టర్ గారులే పట్టుకోవాలి. అందుకని ఇన్ని సభలు, ఇన్ని వేల ప్రసంగాలు. ఎక్కడ ఆమె చెప్పాక ఇప్పుడు మర్మం ఎందుకు, డైరెక్ట్గా మాట్లాడేసుకుందాం. మీలాంటి దేశాలకు వచ్చినప్పుడు ప్రసంగికులకు పనమో దక్కాలంటే వ్యక్తిగత ప్రార్థనలే శరణం. అవునా కాదా? నాకు మర్మంగా ఎట్ట రాదు. క్యాకేషన్ ఒడువో టికెట్లు కొని, వీసాలు కొని, నానా సాబులు తెచ్చి అకామిడేషన్ పెట్టి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఆడేమెత్తాడు పనమో. మరి వీడికి సంచి నిండేది ఎట్ట? పర్సనల్ ప్రేయర్సే. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దేశాలు ఎప్పుడైనా చేశానా? మన టార్గెట్ అది కాదు. మన టార్గెట్ ఎవరు? పాస్టర్ గారే. పాస్టర్ గారి దగ్గర ఏం కావాలి? సంధానా చిచ్చి. అతను బాగా ప్రార్థన చేసేవాడైతే ఆటోమేటిక్గా ఆయన సంఘం ప్రార్థన పనులు అవుతారు, పని అయిపోద్ది. సింపుల్ సూత్రం చెప్తాను మీకు. పెద్ద మనిషి జకర్యా ఎక్కడా? లోక 1 తన సకలమైన ఆజ్ఞల చొప్పున ప్రవర్తించిన అద్భుతమైన దైవజనుడు. అట్లాంటి దైవజనుడు అట ధూపవేదిక. ఇప్పుడు లోక 1 ఎత్తికేసుకుంటున్నారా? నేను లేనిదేమి చెప్పనులే, మరి ఊరి అనుమానం అని. బాబు మరి ఎలా ఉన్నారు నాయన? నా బండి తడివేసుకుంటే నేను చెప్పేది పోతుంది, ఆ పేజీ దొరుకుతుంది, నేను చెప్పింది పోతుంది. ఏసు రక్తం చేయం ఎందుకు? ఇంకా కొంచెం ఉపాయాలు పట్టుకోవాలి. మరి అది అతను ధూపం వేయించుండగా ఏం జరిగిందట? దేవాలయం బయట ప్రజలు, జన సమూహములు ప్రార్థన చేస్తున్నారు. పాత నిబంధన చరిత్రలో ఏ యాజకుడు ధూపం వేసిన జనం బయట ప్రార్థన చేసిన సీనే కనపడదు మీకు. మహాప్రార్థన పరులను చూసాం. నేను అంటాను, ఒక యాజకుడు ప్రార్థనా పరుడైతే సమాజం మొత్తం మీద స్పిరిట్ పనిచేస్తుంది.
మనం ప్రార్థనల మీద ప్రసంగించే వాళ్ళం మాత్రమే అయితే వాళ్ళు కూడా ప్రార్థన మీద బాగా లెక్చర్లు దంచుతారు. బాగా నాటుగా చెప్పనా, బాబు బుద్ధులే వస్తాయి. ఏమవుతుంది వాళ్ళకి? ఇంతకన్నా ఘోరమై చెప్పే భాష లేదు. ఇక ఇంకేం వస్తుందండి వాళ్ళకి? అప్పులోళ్ళు వచ్చినప్పుడు ఇడికి కప్పుకుని దక్కుని పోయి డాడీ లేరు బయటికి వెళ్ళారని చెప్పి ఈయన్ని పంపుతాడుగా పిల్లోడిని. ఆడికైతే ప్రాక్టీస్ అయింది. మేనేజ్మెంట్ స్కిల్స్ కొత్తాయి కానీ ఆడికి యథార్థత రాదు. నీవు నేర్పిన విద్య నీరజాక్షి అని శాస్త్రం వేసిందిగా మనకే. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పంగానే వినేశుడు ఎవరు లేడు. చూస్తారు, చూసిందే చేస్తారు. మీరు నివసిస్తున్న కాలనీలో ఇంటి పక్కన మొత్తం క్రైస్తవేతరులే. వాళ్ళందరికీ తలకు బైబిల్ ఇచ్చేద్దామని నీకు విపరీతం ప్రేరేపణ వచ్చింది. ధైర్యం చేసి ఇచ్చేసావు కూడా. మొత్తం చదివేసి మారతారా? నువ్వు ఇచ్చిన బైబిల్ కంటే వాళ్ళు నిన్ను చదువుతారు ఫస్ట్. నువ్వు రావటం, వెళ్ళటం, మాట్లాడటం, నీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్స్, నీ సర్కిల్, నీ బాడీ లాంగ్వేజ్ అన్నీ చూస్తారు వాళ్ళు. చూసి వాళ్ళకి ఎక్కడైనా ఇంప్రెస్ అయితే మెల్లిగా ఫాలో చేస్తారు. అప్పుడు నువ్వు ఏదైనా ఇస్తే చదువుతారు. నా బైబిల్ స్కూల్లో నేను అది 5th గాస్పల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. బైబిల్లో 4 గాస్పల్స్ ఉన్నాయి కానీ ప్రపంచం చదివేది 5 గాస్పల్స్ చదువుతారు. 5th గాస్పల్ మొదట చదువుతారు. అది నచ్చితేనే 4 గాస్పల్స్ చదువుతారని చెప్తాను. దట్ ఈస్ మై సబ్జెక్ట్ ఇన్ బైబిల్ స్కూల్. నీవు ఇనుమైతే నీకెవరు కావాలి? నీకు నిజంగా ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తివైతే, ప్రార్థనా జీవితం కలిగిన వాడివైతే నీకేం కావాలి? అసలు ఒట్టి మాటలు చెప్పావు నీకు సెట్ కాదు. అసలు ప్రార్థించేవాడైతేనే. దానియేలు గ్రంథంలో ఒక మహాప్రతిమ దర్శనం ఉంది, గుర్తుందా? ప్రపంచంలో రాజకీయ చిత్రం అంతా చూపించాడు. అందులో లాస్ట్లో ఇనుము బురద కలిసి సంకీర్ణ ప్రభుత్వాల మీద నేను ఎన్నో ప్రసంగాలు చేస్తున్నాను. యూట్యూబ్లో ఖాళీ ఉంటే చూడండి ఎప్పుడైనా. ప్రపంచ ప్రజాపాలన వ్యవస్థలో చివరి దశ సంకీర్ణ ప్రభుత్వాలది. సంకీర్ణ ప్రభుత్వాల తర్వాత మళ్ళీ రాజరేఖం రాదు, మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారం చేపడతారని సర్వాధికారంగా వాక్యం ద్వారా ప్రకటించాం. దేవునికి స్తోత్రం. అందులో ఒక పాయింట్ ఏంటంటే, పచ్చి మీద ఇనుము బురద కలిసి ఫామ్ చేస్తాయట గవర్నమెంట్. ఆ పచ్చి ఆరిపోతే పోసగాక విడిపోతాయి. ఇందులో నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ బురద నీకు సెట్ అయినా పోసగదు. ఎందుకంటే నువ్వు బురద కాదుగా, నువ్వు ఇనుము కదా. నువ్వు పిలువబడ్డవాడివి, ఏర్పరచబడ్డవాడివి. దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ మీదకి ఎన్నో రకాల అటాక్స్ వస్తే అడ్డుపడి నాకు అది కావాలి అని నిన్ను కాపాడుకున్నాడు ఆయన. లేకపోతే ఎప్పుడో తన్నుకుపోనాడు నిన్ను. ఓరు బాబు, పేతురంతలోడికి ఆడవుడు వచ్చింది, నువ్వు నేనెంత. ఇస్కర్యోతో ఏ రాత్రి అయితే పడిపోయాడో ఆడికి సేమ్ నైట్ పేతురుని కూడా టార్గెట్ చేశాడంట. యేసుప్రభు అడ్డుపడి లేదా నాకు కావాలి అని ఏడిచి ప్రార్థన చేసి పేతురుని కాపాడుకున్నాడంట. ఈ ఊకిసలాట్లో తెల్లవారి పేతురుంటే ప్రభు చెప్తాడు, రాత్రి నీకు కూడా వచ్చిందిరా ఇదే శోధన, కానీ నేను తండ్రిని వేడుకొని కాపాడుకున్నాను. ఇప్పుడు తన్నుకుపోనమన్నాడు. ఎందుకంటే ప్రభు ఎవరిని కోరుకుంటాడో, ప్రభుకి ఎవరు కావాలో వారిని ప్రభుకు దూరం చేయటమే టార్గెట్ కదా. ఆడుకున్న పని ఏముంది? ఆడు కొత్తగా ఒకరిని సృష్టించగలడా? ఒక టీం తయారు చేసుకోగలడా? ఏడుంటుంది ఆడికి? సృష్టికర్త కాడుగా. వాడు కేవలం లయకర్త, నాశనకర్త. ఆయన తయారు చేసిన వాళ్ళనే ఆ టీంగా మార్చుకోవాలి. సొంతంగా ఏం చేయలేడు. క్రైస్తవ సంఘంలో కూడా చేయగలిగేది ఏంటి? వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా దేవుడు సంఘమును తయారు చేస్తే, సూర్యుని ఎంత స్వచ్ఛత, చంద్రుని ఎంత కళలు అందంగా తయారు చేస్తే, ఈ అద్భుత ఆత్మ సౌందర్యమును మరుగుపరిచి వెలుపటి సౌందర్యంతో సంఘాన్ని మసకబార్చే ప్రయత్నం. ఎందుకని? ఆడు ఇంకో టీముని చేసుకోలేడు, దీన్నే పోడు చేయలేడు. ఈ ఒక్క పాయింట్ అర్థమయ్యేసావక ఆడి నడిపింపులోకి వెళ్ళిపోయి ఆడాసమంతా ఏడిచి ఆడిదంతా పూసుకొని ఆడిదంతా తగిలించుకొని ఇక్కడికి వచ్చి నా ప్రాణమైన నీ ప్రాణం ఎవడురా? అర్థమవకండి, అర్థమవక. కనుక నేను అన్నాను, నువ్వు ఇనుమైతే నీకెవరు కావాలా?
ఇంకా రాజీ పడొద్దు నువ్వు. నువ్వు దేవుడిని కోరుకొని పిలుచుకొని ప్రతిష్ఠించి అభిషేకించి ఒక రేంజ్లో వాడుకుంటుంటే జనములకు దీవెనగా మార్చాక నువ్వు బురద చూసుకుంటావేంటి? అంటే నీ కాళ్ళు కత్తుకుని ఉందానా, నీ మీద పడి ఉందానా, నీ ఎంట పడుతుందానా? వదిలించుకో దరిద్రాన్ని. నేనేమి ఇలాగే చెప్పడం రాదు నాకు. యేసు రక్త విజయం. లోకంలో ఒక సామెత ఉంది, దరిద్రాన్ని డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలని. మీరు గమనించండి. నువ్వు లేచి నీ స్వజనమును నీ బంధువులను అందరినీ విడిచి రా, నేను చూపించే దేశానికి వెళితే నిన్ను ఆశీర్వదిస్తారన్నారా. స్వజనము బంధువులు అన్నప్పుడు అందులో ఒక లోతు వస్తాడా రాడా? కానీ ఇందులో లాజిక్ ఏంటి? అబ్రాం మేము వెళ్ళిపోతున్నాం వస్తావా అని లోతునల్లా. నీకు ఎవడున్నాడు రా రారా అని అనలా. సైలెంట్గా తనలో సగం గనక ఒకరు రమ్మంటే ఇద్దరు రావాల్సిందే కాబట్టి వారు ఏక శరీరం అనే అధికారం 2లోనూ రూలు పెట్టాడు కాబట్టి శారమ్మ కొత్తగా చెప్పక్కర్లా, శారమ్మ పేరు ప్రస్తావించక్కర్లా. దే హ్యావ్ టు కమ్ టుగెదర్. ఇంకొక ఆప్షన్ లేదు. మరి ఆలోచించాల్సిన ఎవరి గురించి ఇప్పుడు? లోతు గురించే. అబ్రాం రమ్మన్లా, ఎంటబడి వస్తుంటే పొమ్మన్లా. ఎట్ట పొమ్మంటాడు పాపం, వాడికి ఎవరు ఉన్నారు కదా? ఇప్పుడు మీరు చెప్పండి. ఆ బాబు వెళ్ళిపోయేదాకా మనోడికి పని జరగల, అవునా కదా? అది గర్భం 21 దాకా ఇక్కడ 13లోనే పోయాడుగా మనోడు. బోల్డ్ స్టోరీ జరిగింది ఈ లోపు 13లోనే. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించను. ఈ బాబుతో మాట్లాడితే మానేసాడంటే యేసు ప్రభు. నా భావన మీకు అర్థమవుతుందా? మనం కోరుకోం కొన్ని. నేను రమ్మన్నది ఆడే పాపం సెట్ అవ్వదు నీకు. అది బురద తమరు ఇనుము. నీ రేంజ్ కాడ సెట్ అవ్వడు. నువ్వు వదిలించుకుంటే సూపరు, లేదంటే ఇబ్బంది పడతావు. ఇంతకన్నా సులువుగా చెప్తున్నా రాజు. ఇనుము చేతన ఇనుము. ఇప్పుడు నిన్ను పదును పెట్టేవాడు, నిన్ను ఇంకా షార్ప్ చేసేవాడు, దేవుని చేతిలో ఒక గంటగొట్టలుగా మార్చగలిగిన వాడు, గురి చూసి వదిలిన బాణంగా తయారు చేయగలిగిన వాడు ఒక నీకు ఉండాలి తప్ప నీకు బట్టి ఏడిచేవాడు ఎందుకు నన్ను అయినా వరి ఎంత మైకమైతేట. కొంతమందికి చుట్టూ జనం ఉంటే చాలు, ఆడు ఉపయోగపడేవాడా మనల్ని ఉపయోగించుకునేవాడా? యేసు రక్తం చేయం. నిన్ను దేవుడికి ఆశ్రయపూర్వంగా మార్చి నీ ద్వారా అతన్ని దీవించకూడదు. దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ నిన్నే తీసుకెళ్ళిపోయే రకమైతే హల్లెలూయా. సీరియస్గా సింపుల్గా నీ ఆత్మీయ జీవితానికి, ప్రార్థన జీవితానికి, భక్తి జీవితానికి, సేవా జీవితానికి పదును పెట్టగలిగిన వాళ్ళతో ఉండు. అది నీకు మేలు. ఎవరి చేతిలో పడితే, ఎవరి ఇలాకాలో పడితే, ఎవరి టీములో చేరితే ఎవడు షైన్ అవుతాడు చూడు. బైబిల్లో ఇంత ఖరీదైన పుస్తకం ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక జీవితం చాలదు కదండి ఈ పుస్తకానికి. టపటప చెప్పేస్తాను చూడండి, ఎక్కువ టైం లేకుండా సింపుల్గా. ఏంటంటే పై పేరు మాట్లాడదాం. దమస్కు వాడైన ఎలియాజరు అనండి. అది ఎప్పుడు పాలేరండి. హక్కులు లేకుండా అమ్మివేయబడిన పశువు లాంటి స్థాయి కలిగిన ఒక బానిస చేయించుకున్నాళ్ళు పని చేయించుకున్నాడు. ఒక రోజున చిన్న తప్పులో జరిమానా భాగంగా కొంతమంది పని వాళ్ళని, దాసులను అబ్రాహాంకి ఇచ్చేసి వచ్చింది. అలా ఇచ్చేసిన, అంటగట్టేసిన, వదిలించేసుకున్న బానిస బ్యాచ్లో ఒకడో. హక్కులు లేని జీవితం కదండి. స్లేవరీ. ఇట్ వాస్ కంప్లీట్లీ no rights at all. From such state, దాసుని చెప్పిన పని చేస్తే చాలు నాకు ఎందుకు అనుకోకుండా కొడుకులాగా అన్ని మీదేసుకొని చేయటం మొదలెట్టాడు. మెల్లిగా 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 పనివాడల్లా ఎక్కడికి వచ్చాడంటే పనివారిని ఏలుచుండిన పెద్ద పనోడు. ఇంకొంచెం తన ఇంటి వారి అందరినీ ఏలుచున్న.
ఏ రేంజ్కి వచ్చాడ్రా అంటే కొడుక్కి పెళ్లి సంబంధం ఉండాల్సి వస్తే అరే నాకు ప్రమాణం చేయరా, ఆజ్ఞిచ్చే రేంజ్ దాటిపోయింది. ఓ పెద్ద మనిషి దగ్గర ప్రమాణం చేయించుకున్నట్టుగా దండం పెడతారా రే ప్రమాణం చేయి. ఈ ప్రమాణంలో కూడా ఎన్ని ప్రివిలేజెస్ ఇచ్చేసాడంటే, నేను చూడక్కర్లా, నాకు చూపించక్కర్లా, అమ్మ లేదు, చేసుకునే పిల్లోడికి నచ్చితే చాలు అనేది కూడా లేదు, ఆడికి నచ్చక్కర్లా, ఆడు చూడక్కర్లా, ఆయనకి తీసుకెళ్ళక్కర్లా, చూపించక్కర్లా, నీకు నచ్చి యోగ్యులు అనిపితే తెచ్చేయన్నాడు అంతే. దిక్కుదేమన్నా కంప మహా ఐశ్వర్యవంతుడు, పూటకి 400 మంది తింటున్న ఇల్లండి, ఐశ్వర్యవంతుడండి, ఏకైక కుమారుడండి, ఆరోగ్యం ఉండగానే హాగర్ బ్యాచ్ కెతురే బ్యాచ్కి అన్ని పనిచేసి మొత్తం దఖలపరిచాడు. ఇస్సాక్కి ఒక రేంజ్లో ఉన్నాడు. అలాంటి క్రమశిక్షణ కలిగిన, పరిశుద్ధత కలిగిన, విస్తారమైన ఆస్తి కలిగిన ఐశ్వర్యవంతుడు కుమారుడికి ఒకే ఒక కుమారుడికి సంబంధం తేవడానికి రూల్స్ లేవు. ఆ చిన్నది నీ వెంబడి వచ్చేందుకు ఇష్టపడితే చాలు, ఒక రూల్సే లేవు. ఈ రేంజ్లో మనోడు వెళ్ళాడు. 10 ఒంటెలను తీసుకెళ్ళాడంటే సంబంధానికి ఏ మెటీరియల్ మోసుకెళ్ళి ఉంటాడు. ఏసు రక్తం ఏం చేయం. మందంతా పల్లెటూరులో ప్రధానమంటే ఒక కావిడి ఏసు రక్తం ఏం చేయం. మీల్స్ టేబుల్ ఒకటైతే పని అయిపోద్ది. అందులో పెద్ద సైజు కాజాలు ఉంటాయి తప్ప మ్యాటర్ ఏముంటుంది. దానికి ఊరందరికీ భోజనాలు అసలు దండగ. అది అంత అమాయకమే. మనోడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరింటికి? బెతుయేలు ఇంటికి. ఆయన అంటాడు, యెహోవాను ఆశీర్వదింపబడినవాడా. ఈయన అంటాడు, సార్ నేను కాదు సార్, దేవుడు మా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. నేను కాదు సార్, నేను పాలేరుని, మా అయ్యగారు సార్ అంటాడు. లేదులే అయ్యా, నువ్వు కూడా ఎట్రా. అబ్రహామే వస్తే ఏ గౌరవం వస్తుందో ఆ గౌరవం ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఈయన ఎవరు? ఇంకా ఇతని మీద ప్రారంభంలో అబ్రహాం గారి ఫీలింగ్ ఏంటి? ఈ దమస్కు వాడే వారసుడు అయిపోతాడేమో, ఈడు తగలబడ్డాడు నా బేనానికి, నువ్వు నాకు ఎవరిని ఇవ్వట్లేదని దేవుడి మీద ఏడ్చాడు ఒక రోజున బాధపడి. నువ్వు ఎన్నితే ఎందుకులేండి, ఈడైపోయేలా ఉన్నాడు మొత్తం దమస్కోడు. అబ్రహాం హృదయంలో ఆయన స్థానం అంతా. ఇప్పుడు ఏంటి పొజిషను? అబ్రహాము స్థానం ఎంతో అంత. నేను అంటున్నాను, సీరియస్గా మీరు ఆన్సర్ చెప్పండి, అందరు చెప్పండి ఆన్సర్. ఇక్కడ ఫరో కంపలో ఉండుంటే ఈ రేంజ్ వచ్చి ఉండేదా? ఖచ్చితంగా రాదు. కొన్నిసార్లు వద్దు రిపోర్ట్కే కదా. నేనేమంటాను, మనోడు అక్కడే ఉండుంటే ఈ రేంజ్ వచ్చుద్దా? ఇంకో రూట్లో చెప్తాను. లోతు సొదొమకి వెళ్ళకుండా కుదురుకుంటుంటే అడిగే గత్తెట్టిన. మనం ఎక్కడ ఉండాలో, ఎవరిని వదులుకోవాలో, ఎవరిని వదలకుండా పట్టుకోవాలో తెలిస్తే లైఫ్లో సక్సెస్ ఉంటుంది. లేకపోతే బలమంతా పోయాగా మొత్తం లైఫ్ వేస్ట్. కాబట్టి నేను మీకు చెప్పే సువార్త ఏంటంటే, నువ్వు ఇనుమైతే నీ టార్గెట్ కరెక్ట్ బురద పూసుకోవటం కాదు, పదునవ్వడం. నువ్వు సేవ ప్రారంభించిన నాటికంటే ఇప్పుడు పదునవ్వాలి. తెలివితేటలు రావటం కాదు ఈ అమాయకత్వం అంతా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొసమరిపి ఏంటి, కొండ మీద ప్రసంగంలో బేభత్సంగా చెలరికి పోయేసులో ముగింపు ఏమి ఇచ్చాడు? ఆత్మ విషయమై దీనుడు అని మొదలుపెట్టి చాలామంది పాస్టర్లు వస్తారు ఆ రోజున, దెయ్యాలు వెళ్ళగొట్టలేదు, అద్భుతాలు, ఈ బ్యాచ్ బేతలు వాడాను అంటే. ఇంత పెద్ద ప్రసంగంలో కొసమెరిపి ఏంటి? వాడబట్టం మీద పోగేసుకోవటం మీద మనసు పెట్టకరా పోతావు. గోపులు వాయించి ముగించాడు ప్రసంగం. అర్థమవుతలేదు. పాయింట్ అర్థమైంది మీకు? ఏ క్లాస్ అయిన ఆటలు చెప్పి ఇంత బేభత్సం చేసి, ఆ దినమున అనేకులు నా పేరుట వచ్చి మీ నామములో దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచనములు చెప్పలేదా అంటే కృపావరములు కలిగిన వాళ్ళు బేభత్సంగా వాడబడ్డారు. దయ్యం అంటే పారిపోయేది ఒకటి దగ్గర నుంచి. అంత పెద్దోడు తీసుకోమన్నాడు. ఐ నెవర్ న్యూ యూ. అసలు ఇప్పుడు నాకు ఎప్పుడు తెలియదు అవతల బాగున్నాడంట. నాకు ఆశ్చర్యం కలిగించే మాట అది. నిన్ను నువ్వు ఎన్నడూ కాదు.
ఒకప్పుడు బాగానే ఉండేవాడు రా, ఈ మధ్య కొంచెం తగ్గేమంటలే, అసలు నువ్వు ఎప్పుడు తెలియదు నాకు అన్నాడు. అసలు అది పట్టుకో పాయింట్. నేను మిమ్మల్ని అన్న అంటే ఒక రేంజ్లో వాడబడిన కాలంలో కూడా యేసు ప్రభు అని పెద్దగా ఇది కాదా, ఇది మన బ్యాచ్ కాదన్నాడు యేసు ప్రభు అన్ని. అట్టంటో ఒకరిని చూసుకొని నువ్వు తగులుకున్నావు. నీకేముంటుంది చెప్పు? సమస్తం అమాయకం, ఫలితం శూన్యం, అంతా వృధా ప్రయాస. మొత్తం కూటమి అయిపోయిన తర్వాత అంటే సర్వనాశనం అయిపోయిన తర్వాత కూర్చొని ఆశా నిరాశయే అని మళ్ళీ ఒక రాగంలో పాడాలా, ఆవేదనెదురాయే. అమ్మో, ఒక్క గమకం పోకూడదు, మొత్తం పోయిందిరా. గమకం ఏందిడా? ఇనుము ఇనుము చేతనే యేసు రక్తం ఇచ్చి. సింపుల్ లాజిక్ అండి. ఎలియాజరు ఫరో దగ్గరే ఉండుంటే ఐగుప్తులు ఉంటే ఇంత సీన్ వచ్చిండేదా? పోనీ అక్కడ దాకా వెళ్ళు, అక్కడ దాకా ఎందుకు? కొత్త నిబంధనలోకి రా. తిమోతి లుస్త్రలోనే ఉండుంటే సత్క్రైస్తవుడిగానే జీవించవచ్చు ఉండేవాడు, అందులో డోకా ఏమీ లేదు. పౌలు గారి కంటే ముందు, పౌలు గారి కంటే మంచి క్రైస్తవుడు, దానికి డోకా ఏముంది? వాళ్ళ నాన్నమ్మ గారి కాడ నుంచి భక్తి ఉన్న కొంపది. దారిపోయే భక్తి ఎవరమేం కాదు, సరైన స్ట్రాంగ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఆ తరతరాల క్రైస్తవ సాక్ష్యంతోనే చచ్చిపోతాం. ఏముండదు. కొంతమందికి లోపం ఉండదు, ప్రభువుని క్షమించను కాక వాళ్ళతో ఫలితం కూడా ఉండదు. వీడి మీద చెప్తాంటే ఒక్క లోపం ఉండదు, అడో రూపాయి ఉండదంటే ఏముండదు. మరి ఏంది ఇది? విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి. మరి ఏం చేద్దాం? ఇక్కడ మధ్యనం ఏం చేస్తాం? మరి ఎందుకు సారాడు? ప్రభువుని క్షమించను కాక మెతూషెలను ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆదికాండం 5లో 969 కదా. ఒక్క లోపం ఉందా? ఒక్క పాపం ఉందా? ఒక్క వ్యభిచారమో, దొంగతనమో, ఒక్క అబద్ధమా? 969 సంవత్సరాలు బతికిన వ్యక్తిలో పట్టుకొని చెప్పడానికి ఒక రిమార్క్ లేదు సార్. అట్లాంటి బతికాడు, ఒక్క ప్రయోజనం కూడా లేదు. ఏం చేశాడు? ఎవరు అసలు నువ్వు ట్రై చేసి అలిసిపోతావు. బైబిల్ మొత్తం మెతూషెల గురించి ఒక్క మంచి పాయింట్ పట్టుకొని ప్రసంగం చేసి వస్తాం. నేను అన్నాను, కొంతమంది ఏ తప్పు చేయరు, ఏం ఉపయోగపడరు. మరి పోయి నా కంట్లో పడతారా దేవుని స్తోత్రం. యేసు ప్రభు డైలాగ్ ఏమిటి? లోక 13:9 దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి నరికై. ఆయనకి వేస్ట్గా ఉంటే మహాశరాగండి. అదెవడో చర్చిలో ఉన్నాడు, ఎదురుకుండా ఉన్నాడు, ఒళ్ళంతా బాగుంది కానీ కుడిచే పని చేద్దంటే ఆడికి యేసు ప్రభు చూసాడు, నీ చెయ్యి బాగోను కాకండి చిన్నగా వచ్చేసింది అడిగి. కుడిచే మట్టికే పని చేయదంటే ఒళ్ళంతా సూపరు. మీరు అర్థం చేసుకోండి, ఇంకెక్కువ చెప్పండి నేను. అదే మరి కుడిచే విశేషం ఏంటో తెలుసుకోండి. నేను చెప్తానేంటి? దేవునికి స్తోత్రం. ఏమన్నా బోధపడుతుంది అంటారన్నా బాధ? నేను చెప్పేది పెద్ద బోధేం కాదు, బాధే. అర్థం చేసుకోవట్లేదని బాధ, అర్థం చేసుకోవాలని చెప్తున్నందుకు ఇంకొంతమందికి బాధ, మొత్తం మీద బాధ. బిడ్డలారా, నా మనవి ఒక్కటే. దేవుడు భూమి లోపలి పొరలోంచి ముడి సరుకుని తీసి ఒక ఇనుప వస్తువుని చేసినట్టుగా మనం తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఒక ఆయుధం, మన సామాన్యం కాదు, మనం అల్లటప్ప ఎవరం కాదు, మనదే. దేవుడు కోరుకుని, దేవుడు వెలికి తీసి, దేవుడు పదును పెట్టి వాడుకుంటున్న ఆయుధం మనం. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, నీ భాగ్యమును తెలుసుకుని నీ యోగ్యతలు నిలుపుకొని. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. మనం ఎవరు అండి? ఇంటికాడ వేసుకునే బట్టలు వేసుకొని వీధిలో ఆడుకుంటున్నట్టుగా తెల్లని వస్త్రాలు వేసుకొని ఎక్కడ కూర్చోగలమా? కాస్త ఆలోచిస్తాం, ఈ శుభ్రంగా లేదనిపిస్తుంది. నీ ఒంటి మీదకి తెల్లని వస్త్రం వస్తేనే కూర్చునే చోటు పవిత్రంగా ఉండాలని కోరుకునే నువ్వు దేవుని చేతులు ఆయుధం అయిపోయిన తర్వాత ఎట్టబడితే ఎట్టుంటావు సార్? అసలు ఒక రేంజ్ ఉండద్దా? మెయింటైన్ చేయొద్దా? అయ్యో అమాయకంగాను వాళ్ళు ఫీల్ అవుతారేమోనండి. ఆయన ఫీల్ అవుతున్నాడు రా బాబు, వీడేవాడు ఫీల్ అవుతామని. నేను భూమి మీద ఎవరిని ఫీల్ అవ్వకుండా ఉండాలి నీ సమర్పణ.
నీకు మంచి మాట చెప్పనా, 100% ఫెయిల్ అవుతావు ఆ సమర్పణలో ఉంటే. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ ఎవ్రీబడి, isn't it? ఒక రోడ్డు మీద నుంచొని ఒక సంచిలో పట్టుకొని ఇలా వేస్తున్నాడంట. ఏం చేస్తానంటే గాలి సంచులు వేస్తున్నాడు. ఎప్పుడు నిండుతుందిరా, తెంగనుడు కాకపోతాడు ఇప్పుడు. ఎప్పటికైనా వెళ్తుంది కష్టపడితే రాదురా, ఆ గాలి నీ చేతిలోకి రాదు, సంచిలోకి రాదురా అమ్మాయి కూడా. వేస్ట్ పనులు చేయొద్దని చెప్పడంలో తప్పే ఉంది సార్. అదే ఆ మాత్రం సపోర్ట్ చాలు నాకు. మా ఊరోడు పోయినందుకు బాగానే మాట్లాడావు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే సువార్త ఏంటంటే, నీవు భూమి లోపల పొరల నుంచి వెలికి తీయబడి సిద్ధపరచబడి పదును పెట్టబడి దేవుని చేతిలో వాడబడుతున్న ఒక ఆయుధం. ఎవడు పడుతాడుతో అంట కాకొద్దు, అది నేను చెప్పేది. ఇండైరెక్ట్గా ఏం చెప్పడం లేదు కదా. నీకు పదును పెట్టబడే, నీకు డబ్బులు ఇచ్చేవాడు నిన్ను పొగిడేవాడు కాదు, నిన్ను పొగిడాడు నిన్ను చంపేసేవాడు. బోధకుడా నీకు సొమ్మను ముద్దు పెట్టాడు, అయిపోయింది కోటం, ఆడొద్దు నీకు. నీకే వాళ్ళు నచ్చుతున్నారు, అది దెబ్బతినేస్తారు. అయ్యో అన్న, అసలు అన్న, అయ్యో మీరంటే బ్రదర్ రండి, అయిపోయింది నాశనం. డైరెక్ట్గా చెప్పే ఘాటైన డైలాగ్ చెప్పనా, బురద పూసుకోకు. నీ రేంజ్కి అది చాలా తక్కువ రేంజే. అభిషక్తులు కావాలి నీకు, ప్రార్థనా పరులు కావాలి, నీతిమంతులు కావాలి, వాడబడుతున్నటువంటి పదునైన ఆయుధాలు కావాలి. ఆమేన్. నీ పిలుపది, నీ స్థాయి అది. అవే అమాయకంగా ఉండ మాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నేను ఒక మాట అంటానండి, కొన్ని ప్లేసుల్లోకి వెళ్తేనే సెట్ అయిపోద్ది వ్యవహారం. 2 గాడిదలు ఎత్తుకోవడం చేత కాక తిరిగి సందా ఎత్త కూడా మ్యాటర్ లేక బాలేరుగా ఇడికన్నా బెటర్గా ఉన్నాడు. ఏసు రక్తం ఏం చేయం. ఆడు పావుతులు వెండి ఉంగరం ఇచ్చాడంట ఈ బాబు దగ్గర, దేవుని స్తోత్రం. ఇంటికి వెళ్తే నాన్న యూజ్లెస్ పిల్లలు 2 గాడిదలు తేలేకపోతున్నాం తిడుతున్నాడు. తిరిగి పాస్టర్ దగ్గరికి వచ్చాడు. ఆయన ఏమన్నా చెప్తాడని. ఆ మహానుభావుడు మామూలు దైవజనుడు కాదు, అతడు బహుగనుడు. అతని రేంజ్ అంటే తెలుసా, నాకు పిచ్చికి ఇష్టమైన వచ్చిన అది. అతడు పర్వతం మీద యెహోవా సన్నిధిని ప్రజల కొరకు బలి అర్పణ చేస్తాడు. అతడు రాక మునుపు గ్రామంలో ఎవరు భోంచేయరు. నాకు పిచ్చెక్కిపోయిందని చదివినప్పుడు సేవకు వచ్చిన కొత్తలో. అంటే ఊరు ఆ కొండ మీద బలి అర్పణ చేస్తే అగ్గి దిగు, అమ్మయ్య అది కనబడితే తప్ప పిల్లోడికి ఎవడు బిస్కెట్ ఇవ్వడు. ఇక్కడ అది ఏడ్చి గోల పెట్టిన బతివాలి బావాలి ముద్దాడి ఒక్కొక్క నిమిషం ఉంటారా, అయ్యగారు బలి మన కోసం ఏడుస్తున్నాడు. నోర్బాయ్ తిండి బండి పోను సావు ఏడో బాగు, అంతే. చాక్లెట్ ఇచ్చే క్వశ్చన్ లేదు. ఆయన బలి అర్పణ మన కోసం చేశాడు. ఈయన ప్రార్థన దేవుడు అంగీకరించి అగ్ని పంపాడు, గొప్పతిపోయాం మనం. అప్పుడు ఏం కావాలంటే తిను. ఒక ఊరు పడికట్టు ఒక దైవజనుల కదలికలపై ఆధారపడి ఉందంటే ఎంత గొప్ప సేవ అండి. ఏ రేంజ్ ఉన్న దైవజనుడు అండి. ఆగిపోయారంత ఊరు వచ్చి ఎక్కడ చప్పరెత్తకలేదు ఆవిడ ఊర్లో, అట్టు కొండకి చూత్తమే. అలాంటి దైవజనుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని సందా పట్టుకెళ్తే ఆయన అన్నాడు, ఈ రాత్రికి భోజనం చేసి పడుకో, రేపు చెప్తాను అన్నాడు. ఈయన భోజనం చేసి ఎందుకని ఆబ్వియస్లీ తిరిగి అలిసిపోయి ఉన్నాడు. ఆ మాత్రం నీడ దొరికితే యేసు రక్తం ఏం చేయం అని రాను మెతుకులు తిని శుభ్రంగా స్నానం చేసి పడుకున్నాడు. కమ్మగా నిద్ర పట్టింది. పొద్దున్న లేచాక అయ్యా నా గాడిదలు, సబ్జెక్ట్ గాడిదలకి. ఇప్పుడు ఆయన అంటాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తానంటే గాడిదలు. పాపం నీ చిన్న బుర్రకి గాడిద కన్నా ఎక్కువ ఇంకా అంతకన్నా ఎక్కువ విడుతలేదు. నా 2 గాడిదలు దొరికిపోతే చాలు. మా నాన్న దగ్గరికి నన్ను తిట్టడం కొట్టేస్తాడు బాబాయ్. మా నాన్న అసలు ఇంటికి రానెత్తలేదు. మోకరించి ఇంత తైలం తల మీద పోసి, ఈ తైలము నీ మీదకు వచ్చింది కనుక నీవు రాజుగా అభిషేకం పొందావు. ఇశ్రాయేలుల మీద యెహోవా నిన్ను రాజుగా అధిపతిగా అభిషేకించాడు. అయ్యా
అవన్నీ నాకు తెలియదు కానీ గాడిద ఊరిగారు నీకు గాడిదలాడు పద్దాక నువ్వు కింగిరి ఇప్పుడు. నీకు గాడిదలు వెతకబోవద్దు, నువ్వు వెళ్ళు. ప్రవక్తలు ఇద్దరు వస్తారు, పక్క నుంచి వెళ్ళకు, బైపాస్ చేయకు. నువ్వు కూడా నాకేం రాదు అలా ఏం చెప్తాను చెప్పా, పద్దాక గాడిదలు అనుకున్నా ఎలా అంటే వాళ్ళు వచ్చి యెహోవా పరిశుద్ధుడు, వీడికి వచ్చారు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా ఏలుచున్నాడు, యెహోవా ఏలుచున్నాడు. ఈయనకి ఏం రాదు అలా ఏం చెప్తున్నాడు. ఇతడు నువ్వు ప్రకటిస్తుండగా యెహోవా ఆత్మ బలముగా తన మీదకి రాగా క్రొత్త మనసు వచ్చేసి ఒక రాజ్యానికి సరిపడా, పరిపాలించడానికి సరిపడా, తండ్రి స్థానానికి సరిపడా, ఏలుబడికి సరిపడా ఒక నూతన స్థితి వచ్చింది. అప్పుడు వెళ్ళి ఒక ఎద్దును ముక్కలు నరికి నలుమలు ఇసిరేసి యెహోవా అభిషేకించిన సౌలుకు వ్యతిరేకంగా ఎవడన్నా లేస్తే వాడు ఎట్ట అవుతాడని మారిపోయింది మనోడు మ్యాటరు. నేనంటాను, ఒక్క రాత్రి ఒక అభిషక్తుడితో ఉంటే నీ మ్యాటర్ ఎట్ట మారిపోయింది కదా. ఏమంటా ఎందుకు సంవత్సరాల కొద్దీ ఫ్రెండ్షిప్లు ఏం ఉపయోగపడ్డాయి? నేనేమైనా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నానా? ఎందుకు సార్ వేస్ట్ పనులు? ఒక్క రాత్రి లైఫ్ తిరిగిపోయింది అంతే. మళ్ళీ మా లోకల్ భాష మాట్లాడతాను. నేను జగన్తో సెల్ఫీ తీసుకున్నా, చంద్రబాబు నాయుడు భుజం మీద చేసాడు, పవన్ కళ్యాణ్తో సెకండ్ ఇచ్చినప్పుడు 3 ఫోటోలు ఉన్నాయి. ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు ఏలం వేసుకో, కూరగాయలు వస్తాయి. ఎట్రా ఒక పాస్ట్ గారి ఇంటికి వెళ్తే ఇలా ఉన్నాయి ఫోటోలు, మొత్తం ఫోటోలు, ఎంపీటీసీ మొదలుకొని ఎంపీ గారి దాకా ఫోటోలు చూసి అయ్యి బాబోయ్ అన్నా నేనంటే. అంటే దేవుని కృపలో దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడన్నా, అందరితో మంచి పరిచయాలు ఉంటాయి దేవుని కృపలో. అలాంటి విపరీతంగా ఫీల్ అయిపోతున్నాడు. నేను అంతకన్నా ఎక్కువ ఫీల్ అయిపోయినా చూసి. నేను అన్నాను లాస్ట్లో, ఇంతమందితో ఫోటో ఉంది, ఒక్క పాస్ట్ గారితో కూడా ఫోటో లేదు. అది అలా అది మరి అదే ఇంక లేదు. అని కనెక్షన్లు ఎవరితో? ఆడి పేరేంటి తెలుసా? ఇస్కరియోతు. అవును, యేసుప్రభుతో ఉన్నాడుగా, ఆయనకి బాగా క్లోజ్ అయ్యాడా? పోనీ ఆయనతో పెద్ద ఆయన. ఈ 12 మిగతా 11 మందులతో ఎవరితో క్లోజ్ అయ్యాడు? అర్ధరాత్రి 12ంటికి కూడా వెళ్ళి తలుపు కొట్టాడంట, ప్రధాన యాజకుడు తలుపు. నా మాటను మనం సొంత బంధువుల ఇంటికి కూడా 12ంటికి వెళ్ళి తలుపు కొట్టగలమా? ఆలోచిస్తాం, పొద్దున వెళ్దాంలే అనుకుంటాం. వెరీ క్లోజ్ బిలీవర్స్తో కూడా. వీడు 12ంటికి వెళ్ళి తలుపు కొట్టాడంటే ఎంత క్లోజు. వీడు ఉండేదేమో ఎక్కడ, తినేదేమో ఎక్కడ, ఎక్కడ ట్రెజరీ వీడు, క్యాష్ బ్యాగ్ ఎక్కడ, క్లోజ్ ఎవరితో? ఇక్కడ ఎట్ట బాగుపడతాడండి? నడిమికి బద్దలై సచ్చాడు, పనికి మళ్ళీ జీవితం నాశనం అయిపోద్ది, అర్ధాంతరంగా లైఫ్. ఎవరితో నీ కనెక్షన్లో, ఎవరితో ఫ్రెండ్షిప్? నువ్వు ఉండేది ఎక్కడ, తినేది ఎక్కడ, చచ్చేది ఎక్కడ? ఆ కనెక్షన్లు ఎందుకు నీకు? యోనాతాను చెడ్డోడా, భ్రష్టుడా, పాపా కాదుగా, నీతిమంతుడు, దావీదుతో నిబంధన కలిగిన వాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? సౌలు కుమారులు అందరూ ఒక్క దినమని చచ్చిపోయారు. మిగతా కొడుకులు వేరు, యోనాతాను వేరు కదా. నిబంధన కలిగిన వాడు కూడా నిబంధన లేని వారి వాళ్ళు సావడం ఏంటి మరి? అబ్నేరు నీచుడు ఒకడు చచ్చినట్టు నువ్వు చావ తగదే అని దావీదు ఏడ్చాడుగా. మరి నిబంధన కలిగిన వాడు అంత అల్లటప్పక చావడం ఎట్ట కుదురుద్ది? నిబంధన దావీదుతో నివాసం అక్కడ, దేవునికి స్తోత్రం. సెట్ అవ్వదు నాన్న. అంటే యాక్చువల్గా ఫ్యామిలీ అండి, బ్లడ్ అండి, ఏది సెట్ అవ్వదు. నిబంధనే సెట్ అయితే. నేను చెప్పే ఈ ప్రాక్టికల్గా పాటించడానికి కష్టం, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ ఏదయ్యే కష్టమే సార్. సుఖమని ఎవరు చెప్పారు? బైబిల్లో భక్తి కానీ సేవ కానీ సుఖమని ఎవరని చెప్పారా? మొత్తం కష్టమే. కష్టే ఫలే, అందులోనే ఉంది ఆశీర్వాదం. నువ్వు సులభంగా ఉండేది, సులువుగా ఉండేది, తేలిగ్గా ఉండేది, తేలిగ్గా అరుగుతుందని చచ్చిపోయిన దాకా బీరకాయ తింటే నీకు బలం ఎట్టొస్తుందిరా. కొంచెం పంటికి పని చెప్పాలి, దేవునికి స్తోత్రం. అబ్బా ఈ పాయింట్ నచ్చినట్టుంది.
మొత్తాన్ని మన లైన్లోకి వచ్చాడు చెప్పండి అన్నట్టు. Choose right company for your life. Don't waste your time with somebody Who are not suitable for spiritual life. Cut off the relations which are unwanted, which are not divinely connected to you. They're just worldly and carnal relations which can never touch your life to bring any best fruit which can glorify the Name of the Almighty and His kingdom. ఏ ఉండదు, ఉట్టిదే లోకలో. వర్కౌట్ అవ్వాలి సార్. అది ఎలీషా కూడా క్వాలిటీ ఉన్న మనిషే. ఎలీషా గురించి కూడా మంచి మాటలు చెప్పవచ్చు. ఏం తమ్ముడు అతను సేవకు రాలేదని కానీ సేవ పాకం ఉన్న మనిషి. వ్యవసాయం చేసుకోవడం తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ నేను అదే చెప్తాను, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ తమ పనులు తను చేసుకుంటున్నా వాడికి సేవకుడి పాకం ఉంది. నేను అందుకని వాడిని ఆ స్థాయిలో చూస్తుంటాను. వాడి హృదయానికి ఆ పరిపక్వత ఉంది. చెయ్యి నాగల మీద ఉంది కానీ హృదయం ఇక్కడ ఉంది. అందుకని ఖర్చు వేయంగానే దుప్పటి వేయంగానే ఏమన్నాడు, అయ్యగారి ఉతికి ఇస్త్రీ చేసేయమంటారా? మీ దుప్పటి నాకు ఇచ్చారేటి, దాచుకోమంటారా, ఏం చేయమంటారా, ఇంటికి పట్టుకెళ్ళి పెట్టిమంటారా? ఇలాంటి తింగర ప్రశ్నలు లేవు. ఆ దుప్పటి మీద వేస్తే నేను చేస్తున్న పని, వృత్తిని, కుటుంబాన్ని వదిలి మహిమగల దేవుని సేవకు రావాలి అన్నంత సబ్జెక్ట్ తెలుసా పిల్లడికి. వెంటనే వచ్చాయ్యా ఒక్కసారి అమ్మ నన్ను ముద్దు పెట్టుకుని వచ్చేస్తారా? ఆయన అంతకన్నా పెద్ద మనిషి. నా వల్ల ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు వేయవలసిన దుప్పటి ఏం చేశాడు, ఏసు రక్తం ఏం చేయం, ఏం పర్లేదు వెళ్ళాను అన్నాడు. వెళ్ళేం చేశాడు, అమ్మ నన్ను ముద్దు పెట్టుకున్నట్టు అక్కడ రికార్డు లేదు. ఈ నాగలి చీల్చి ఎద్దుల ముక్కలు నరికి ఈ కర్రలతో మాంసం వండి అందరికి పంచిపెట్టి వచ్చేసాడు. 2 పాయింట్లు అందులో. ఒకటి, సేవకు ఏడుతా రాకూడదు, విందు చేసి రావాలి. యాక్చువల్గా మంచి జాబ్ అండి, మరి ప్రభు పిలిచాడు, నువ్వు రాకరా బాబు. పనికి వాళ్ళు ఏడు పని అసలు ఎక్కడికి గంతేసి రావాలి, విందు చేసి రావాలి. సేవకుతో ఈశ్వరోమని ఏడు మొహం వేసుకొని అక్కడ బెత్తెస్తా కొనే రోజులాగా నువ్వు బాగుపడు, ఎవరిని బాగుపడు, నువ్వు ఎందుకురా నువ్వు లేచి పరిపెత్తికి వెళ్ళిపోయినా వేసిపోయావు. నో లార్డ్, యాక్చువల్లీ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ టు కమ్. దర్ ఈస్ ఎ ప్రాసెస్ మై లార్డ్. దూత రావాలి, నీళ్ళు కథలో మొదలదే, నువ్వు లెగరా రై. ఈడెందుకురా నాయన? వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. మీకు ఎంతకాలం అయింది సార్? 38 years. తగ్గలేదా? అరే బెత్తేస్తా కోన్లో పని అవుతలేదు, పది ఇంకో చోటుకి వెళ్దాం. ఈశ్వరబాబు చూశాడు, నువ్వు వెళ్ళిపోరా అర్జెంటుగా. కొంతమంది అలాగే పోతుకుపోయి ఉంటారు సార్, పని అవుతా అడుగుతాని. దాన్ని పంపించేస్తే పనం ప్రశాంతంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం, అర్థమైన వాళ్ళకి వందనాలు. మరి అన్నీ ఇంకా అంతకన్నా విఫలంగా చెప్పలేం కదా సార్. నీకు ఎవడో ఉన్నాడు 38 years వదిలించుకో, నువ్వు బాగుపడతావు. నేను అంతకని చెప్పలేను. వేస్ట్గా అనవసరంగా పూసేసుకుంటారు. సేవకు సమర్పించుకున్న పిల్లలు మా దగ్గర ఉంటారు, చాలామంది ఉంటారు, 20 మంది దాకా. అప్పుడప్పుడు వాళ్ళ కబోర్డులు చెక్ చేస్తాను. నేను సడన్కి వెళ్ళి కబోర్డులు ఓపెన్ చేయరా అంటే అంటే తీస్తేనండి పాపం ఏం పిల్లలేం పాపం చేస్తారు, అపవిత్రం ఉండవు. బయట పారేసి తగల పెట్టవలసిన చెత్త కబోర్డులో ఉంటుంది, కుప్పలు తెప్పలు. ఇది ఎందుకురా అంటే ఒక్కొక్క కబోర్డులు ఎంత వస్తుంది, అవి మొత్తం తీసుకెళ్ళి తగలబెట్టించుకొని నేను రాను. మీ కబోర్డ్లో ఏవైతే వేస్ట్ కొన్నాయో అన్నీ తగలేపేవి చెప్తే అందులో దశింభంగా కూడా కాల్చలేడు. కొంతమందికి చెత్తను దాచుకోవటం ఎంత ఇష్టమో మీకు అర్థమై ఉంటుంది పాయింట్. వదిలించుకోలేరు. నాలుంటాడు ఉండాలి. కబోర్డు దగ్గరికి వెళ్ళి కబోర్డు తీయించి ఒకటి సరుకు బయట, ఎందుకురా దీనివల్ల ఏంటి ఉపయోగం, తీరరై తగలబెట్టు. నా పిల్లలు కాబట్టి అంత చనువు తీసుకోగలను, మీ అందరి దగ్గర తీసుకోలేను కదా. ఈ ఉపదేశమే నా ప్లేస్లో ఉండి
మీ కబోర్డులు ఖాళీ చేసి చెత్త తగలేసి మంచి సరుకులతో నింపబడాలని కోరుకుంటున్నాను. మీరు ఒక రేంజ్లో ఉండాలి సార్, నాది నా కోరిక. ఈ బురద ఈ చెత్త ఎంత పోగేసుకోవద్దు. నేను చెప్పేది అది. కొంతమందికి ఏంటోనండి మంచి చేయడానికి నొప్పులు పడిపో. ఈ నయమాన్ ఉన్నాడు, ఎవడాడు? సర్వసైన్యాధిపతి, ఓడు దేశానికి కింగ్, కర్ణాటక వచ్చింది. సర్వసైన్యాధ్యక్షుడు, దానికేంటి తెలుసు ఇది పెద్దోడని వచ్చింది. ఇక మెల్లిగా కవర్ చేశాడు, సాక్షులు వేస్తున్నాడు, గ్లౌజులు వేస్తున్నాడు, చేస్తున్నాడు, కానీ పిల్ల చూసేసింది. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుందని చెప్పింది. ఏం సాక్ష్యం అండి, వచ్చింది. మొత్తానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన డిప్లొమాటిక్గా వస్తారు కదండి, ఆ రాజు గారితో లెటర్ రాయించుకొచ్చాడు, ఈ రాజు దగ్గరికి వెళ్ళాడు, మొత్తానికి వచ్చాడు. ఎందుకంటే ఒక రాజు స్థాయిలో వచ్చేవాడు అమాయకంగా వచ్చేసి గవర్నెన్స్ చేసేతో రాడు కదా. కానీ వచ్చిన రేంజ్లో వచ్చిన ఫీలింగ్స్ మాత్రం అమాయకంగానే ఉన్నాయి. అతడు వచ్చును, నూనె రాచును, తన చెయ్యి ఆడించును అనుకున్నాడంట. ఇలా ఒకటాక పెద్ద మనిషి కానీ అన్ని సండే స్కూలే. వీడు ఏం కోరుకుంటున్నాడు? ఈయన రాగానే నేను సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు అనగానే తొల్లిపల్లి వేసి వచ్చి సెల్యూట్ కొట్టి, ఇక్కడ వెళ్ళేశారా బాబు, నీ బిల్లబొంటవుద్ది కాదు సెల్యూట్ కొడతాకే. ఎవడు వీడు? వీడికి ఏంటంటే జబ్బు ఉన్నా తెగులున్నా చచ్చిపోయేలాగా ఉన్నది, రోజు కొరికేస్తున్న ఫీలింగ్స్ మాత్రం. I'm the supreme commandant of the whole militaries, you know. As per the protocol, you must honor me. There must be red carpet and you must come forward and receive it. నువ్వు రోగిస్తోడి ప్రార్థన చేయించుకో, బట్ స్టిల్ ఐఎమ్ ద కమాండెంట్, యు నో. మరి ఆ పురుగుని ఎందుకు ఆపలేదురా కమాండెంట్? ఏం చేసావు నీ తుపాకి? వర్కౌట్ అవ్వదు కదా, జాగ్రత్తగా. కొంతమందికి అవి ఉంటాయి. యాక్చువల్గా నేను చాలా వద్దురా, మన పొజిషన్ ఏంటి? వచ్చాడు ఆయన ఏమన్నాడు సింపుల్గా, నాన్న యోర్దాన్లో 7 సార్లు మనం ఆడికి ఈగో హట్ అయిపోయింది. ఒక దేశపు సర్వసైన్యాధ్యక్షుడు బయటకు వచ్చి కనీసం మర్యాద చేయలేదు. ఇప్పుడు అందులో మునగటం ప్రాబ్లం కాదు, అయ్యగారు రాపోవటం ప్రాబ్లం. వీడికి అతడు వచ్చునో చెయ్యి ఆడించునో నూనె రాయినో సరసరసర ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అందులో ఒకడు ఉన్నాడు, మారు మనసు ఉన్నవాడు. అయ్యా మీరు ఒక 10 లక్షలు అడిగితే ఇవ్వబోదురా అండి. 10 ఏంట్రా 20 ఇద్దరు అన్నాడు. మరి సొమ్మని గడ మునగమని అడిగా నొప్పి ఏముందా? మరి అంతేనటవా? అంతే సార్, మునిగాడు వేసి రక్తం ఏం చేయం. పసి పిల్లవందే అలాగే. సరే మనం సమాజంలో చదువుకున్నాం, పెద్దవాళ్ళు అయ్యాం, సొసైటీలో పొజిషన్ ఉంది, మనకంటూ గుర్తింపు ఉంది, ఒక రేంజ్ ఉంది, కొన్ని ఉంటాయి మనకు కూడా. కానీ అవి పనికిరావు. పనికిరాని ఎందుకు సార్? యోర్దాన్లు పడేలా అవన్నీ తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం. నీకు కొన్ని ఎక్స్పెక్టేషన్. యాక్చువల్గా నాకేం వ్యతిరేకత లేదు, కానీ ఆ రోజు కొంచెం ఎందుకు మరి నాకు కొంచెం ఆ ఎలిశాక ఎన్ని తెలియదురా పాపం. గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. దేవుడు ఏం చెప్పండి చెప్తాడు, నువ్వేమో ప్రోటోకాల్ అంటావు, రెడ్ కార్పెట్ అంటావు. నేనేం తెలుసు పాపం, పెద్ద మనిషి, ప్రార్థన చేసుకునే మనిషి. అతనికి ఎంతవరకు నీ సమస్య పరిష్కారం చేయాలా? ఈ ప్రోటోకాల్ పట్టించుకోకు. నీకేం కావాలి? అభిషేకం కావాలి, ప్రత్యక్షత కావాలి, వర్తమానం కావాలి, దేవుని కార్యాలు జరగాలి. అంతేగాని మరి అది కూడా మరి ముఖ్యమే కనుక ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంటికి సీరియస్గా. నా పాయింట్ దొరికిందంటారా? మా ఊరుడు తప్ప ఎవరు మాట్లాడతలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పాయింట్ పట్టుకున్నారు మీరు? ప్రార్థనా పరుడికి ఎవరు కావాలి? పరిశుద్ధులకి ఎవరు కావాలి? నీతిమంతులకి ఎవరు కావాలి? ఆత్మపూర్ణులకి ఎవరు కావాలి? ఈ నామకార్థంగా శరీర సంబంధం ఎందుకు సార్ మనకి? ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, లేకపోతే లైఫ్ వేస్ట్ అయిపోద్ది. ఓ ఇంటికి వెళ్ళి గర్రం వేసుకొని రథాలు వేసుకొని టక్క 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 వెళ్తున్నాడు. మంచి స్పీడ్ బాగానే ఉంది, కానీ రోగం ఎలాగ ఉంది కదా.
నీ స్థాయి, నీ స్థానం ఉపయోగపడదు. దైవజనుడు మాటకు లోపడితే పని జరిగిపోయింది. కానీ కొన్ని వేస్ట్ ఉన్నాయి, వదిలేద్దాం. ఏంటి వేస్ట్? కొన్ని బురదలు, లోతుగాళ్ళు, కొన్ని ఆహాలు, ఇవన్నీ వదిలేస్తేనే మనం క్షీణమవుతాం. సేవలో మునుపటి కంటే బీభత్సంగా మారపడతాం. ఇంకందులో తిరుగు ఉండదు. దేవుని చేతిలో పదునైన ఆయుధం అయిపోయి మునుపటి కంటే విస్తారమైనటువంటి ఫలితం రాబట్టగలవ సేవకులంగా మారిపోతాం. ఆడు ఎవరింటికి వెళ్ళాడు, గొట్టలు తెచ్చుకున్నాడు, దాచిపెట్టాడు, ఎప్పుడో వచ్చాడు, పేచి పెట్టాడు, వెళ్ళిపోతాను వేరు కొంపట అన్నాడు. ఆడవాడు యోర్దాన్ దగ్గర వెళ్ళి చెట్టు ఎక్కడ బాధేసుకుంటాడు, కానీ సుఖం లేదు. ఎందుకంటే ఆడు ఆయుధం దగ్గర పదును లేదు. పదును పెట్టే ఆయుధం ఉంటే ఈ పాటికి బాగుండేది. గొట్టలు ఉందా లేదా, నేను ఎలాగైనా తెచ్చాను లేదా, అయ్యగారు ఇగిపోతేనే నేను వెళ్ళి సంపాదించాను లేదా, ఉండే సహవాసం ఎక్కడ? ఇటు తెచ్చుకున్నది ఎవరిదో గొట్టలే, దానికి పదును లేదు, పొన్నది గట్టిది కాదు. 2 దెబ్బలేసేపాటి కర్ర చేతిలో ఉంది, గొట్టలు అందులో పడిపోయింది. అది ఎంత సన్నాసి రకం గొట్టలది. ఎక్కడ తెచ్చాడు? కొడితే చచ్చిపోతాడు తప్ప ఈ అడ్రస్ చెప్పడం. ఎందుకని? ఆత్మీయ నాయకునికి, ఆత్మీయ తండ్రికి సంబంధం లేని అడ్రస్ అది. అయ్యగారు ఎరువు తెచ్చారన్నాడు, కానీ ఎవరు దగ్గరంటే నీ దండం పెడతాను, నేను చెప్పను. కొత్తది కొందాలను కుదరదాడు, అదే కావాలంటాడు. అంత దుర్మార్గం ఎందుకు తెచ్చామంటే నేను చెప్పలేను అంటాడు. ఇందుకే పనిమాలి కనెక్షన్లో నువ్వు ఎవరితో క్లోజ్గా ఉన్నావంటే బాగా చెప్తే చెప్పగలగాలి. మా చర్చిలో విశ్వాసాలు కదా చెప్తాను, నా ఫోన్కి లాక్ ఉండదు, నా బోరి ఫోన్కి లాక్ ఉండదు. తన ఫోన్ నేను వాడతాను, నా ఫోన్ తను వాడుతుంటుంది. మనం ఒక పెద్ద తగ్గు తీర్చాం. వీడు స్నానంకి వెళితే వాడు వచ్చేలోపు సెల్ ఫోన్లో మెసేజ్లు చదివేస్తుందంట వాళ్ళ భార్య. వీడు అగ్గి అయిపోయాడు వచ్చి. అలా చేయకూడదు కదా, తప్పు కదా, దట్స్ మై పర్సనల్ థింగ్ కదా అంటాడు. నీకు నాకు మధ్యలో పర్సనల్ ఏంట్రామా ఇక్కడ? నేను నీ భార్య అయితే ఎంతవరకు ఉంది, ఎంతవరకు కాదు అంతవరకు ఉండొచ్చు అంటది ఆవిడ. యూ మస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్, దెర్ ఈస్ నో లిమిట్ ఎట్ ఆల్ అంటది ఆవిడ. అగ్గి రాసుకుంటే మేము వెళ్ళాం. మరి సమాధానం, దేవునికి స్తోత్రం. మాకు 4 మార్కులు వచ్చి ఎక్కడ కదా, సమాధానపరచువారు తండ్రి వారు దేవుని కుమారులు. ఏమి తిట్టేసినా పడతాం, ఆడు కొట్టేసినా పడతాం. ఎందుకంటే అక్కడ కిరీటం కొట్టేయాలి కదా. దాని అమాయకంగా ఉన్నాం ఏంటి? దేవునికి స్తోత్రం. ఎన్ని తిట్లన్న బడి, ఎన్ని దెబ్బలన్న బడి. ఎందుకంటే ఏమో మమ్మల్ని తిట్టేస్తుండదు, ఈడు మమ్మల్ని అంత ఓపిక చెప్పిట్టు. ఇద్దరిని సమాధానపరిచి బల్లలో పాలు పొందే పాకానికి తెచ్చిగారు కొంపకరాం. అంత ఈజీగా వచ్చేస్తామేంటి? అబ్బాబ్బే సర్లే అంత అబ్బే. సరైన పశ్చాత్తాప రావాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర యథార్థమైనటువంటి మార్పు పొందాలి. అప్పుడు దాకా వదిలిపెట్టే పని లేదండి. 10,000 మంది కూట వదిలేస్తాను, అవసరమైతే మా సంఘంలో ఎవరన్నా కొంచెం సిరుబుర్లు వేస్తున్నారో తెలిస్తే జపన్య అక్కడ ప్రత్యక్షం. ఎంతలా కూట వదిలేస్తాను, ఎంత వాళ్ళిద్దరు సెట్ అవ్వాలి. ఇక మా ఆలు మొగలకి ఇంకా పని ఉంటుంది, వాళ్ళతో సెట్ అయిందాక వెళ్ళి కూర్చుంటాం అక్కడ అంతే. ఈ గదులు ఇటు ఉంటాడు, ఆ గదులు అలా ఉంటాడు. నేను ఇటు చొరబడి మా ఆమెను అడ్డు పంపి మొత్తం వాళ్ళతో దగ్గర పెట్టి ప్రార్థన చేసి సమస్య లేదండి. కౌన్సిలింగ్ చేస్తాం, కోపపడతాం, చిరాకు పడతాం, ఏసు రక్తం చేయం, అది మొత్తం దేవునికి స్తోత్రం. దానికి మించింది లేదు సార్. సమాధానం పడాలంతే, తగ్గాలి. ఎవడైనా యువతలు తగ్గవి ఉంటాయి, యువతలు తగ్గాల్సి ఉంటాయి. సొంతంగా తగ్గితే సుఖమే, తగ్గించేస్తాం జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను మీకు చెప్పే సువార్త ఏంటంటే, మనకు అందరూ సెట్ అవ్వరు సార్. లోతులను వదిలించుకోండి, ఎలియాజర్లను కాపాడుకోండి. ఈ పనికి మళ్ళీ గొడ్డల్ని తెచ్చుకోకండి. మనకు ఆ గొడ్డలు సెట్ అవ్వదు, ఆ దుప్పటి సెట్ అయితే. ఆమేన్. ఎలీషా మీదకి ఏమొచ్చింది? అగ్ని రథాల్లో నుండి గుర్రాల్లో నుంచి పడిందంట. మళ్ళీ రక్తం ఏం చేయం? చూడు ఎంత విచిత్రం. అది వచ్చింది అగ్నిలోంచి, దానికి ఏమండి అగ్గి అంటుకోలేదు. మన్నుచున్న పొద ఎలా కాలిపోలేదో ఈ దుప్పటి కూడా అబ్బే అగ్ని రథాలు గుర్రంతో వచ్చి పడిపోయింది. అది తీసుకుని భుజాన్ని వేసుకున్నాడు.
మ్యాటర్ వేరే. రెండింతల అభిషేకం. ఆమేన్. కాబట్టి నేను మీకు చేసే మనం ఏంటంటే, నీ జీవితానికి మించిన ఒక బలమైన అభిషేకం కావాలి. అగ్నిలోంచి దిగి వచ్చిన ఒక ప్రభావం నీ మీదకి రావాలి. నిన్ను పదును పెట్టగలిగిన ఆయుధం నీకు ఒకటి కావాలి. తిమోతి పౌలు చేతిలో పడ్డట్టు, ఎలియాజరు అబ్రహాం చేతిలో పడ్డట్టు, ఎలీషా ఏలియా చేతిలో పడ్డట్టు, పక్కన పడవేయబడ్డ బాణములు ఎలీషా చేతిలో పడగానే యెహోవా రక్షణ బాణములుగా మారినట్టు నువ్వు సరైన చేతుల్లో పడితే దేశంలో గొప్ప ఉద్యమానికి నువ్వు కారకుడు అవుతావు. దేవునికరంగా మారుతావు. Once again, let us all remember the final statement again. ఇనుముకు పదును అవుతుంది. మనకి పద్దును పెట్టేవారు కావాలి, పొగిడేవాళ్ళు వద్దు. మనకి పూసుకుని తిరిగే బురదొద్దు. మన వాల్యూ పెంచేవాళ్ళు కావాలి. ఆమేన్. కనుక బురద కనబడితే తృణీకరించి అసహించుకునే కఠిన వైఖరి కలిగి ఉన్నామని నేను చెప్పట్లేదు. నీ పని నువ్వు చేసుకో. ఇనుము కనబడితే పొదను పెట్టుకో. ఆమేన్. నువ్వు ఎలీషావైతే నీకు ఏలియా దుప్పటే కరెక్టు. నువ్వు ఎలియాజరువైతే అబ్రహాము ఇలాగానే నీకు కరెక్టు. నువ్వు తిమోతివైతే పౌలు గారి నడిపింపే నీకు కరెక్టు. లేకపోతే సిద్ధ అవదు. కనుక ప్రార్థించువారులారా, ప్రార్థించు వారితో ఉండండి. నీతిమంతులారా, నీతిమంతులు పరిశుద్ధులారా, నీకు ప్రార్థన అంటే ఇష్టం అంటూ ప్రార్థన చేసేవాడితో కలవు నువ్వేమో రాకో నాకు అర్థం అవ్వదు. సింపుల్ సూత్రం చెప్పనా? పెంతుకోస్తూ అనండి. మొత్తం పెంతుకోస్తుగా వచ్చారు. ఎవరు? బాప్తిసం పొందిన 3000 మంది కూడా పెంతుకోస్తుకు వచ్చిన వాళ్ళే. వేరే వేరే దేశాల్లో సెటిల్ అయిపోయిన బ్యాచ్ పెంతుకోస్తను పండుగకు వచ్చిన అందరూ పెంతుకోస్తుకు వచ్చిన వాళ్ళే. రంగుల రట్ల దగ్గర, జాతల దగ్గర ఉండే ఉడిపార్థంలో లేడు. అందరూ యూదులే, అందరూ యూదులే, అందరూ పెంతుకోస్తుకు వచ్చారు. ఒక్కడు ప్రార్థన లేడు. ఎందుకు వచ్చారా? We came for Pentecost to celebrate the festival. What are you doing? We are celebrating. ఈ 120 మంది మాత్రమే దేవుని ఆత్మాభిషేకం పొందారు. అన్నపానాలు మన ఉపవాసం ఎడుతున్నారు వాళ్ళు. నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఇక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి. 120. టోటల్ కొండ మీద ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 500. 380, 3000 మంది. ఏ బ్యాచ్? 120, 380, 3000. ఆ 90 గారు ఎక్కడ అడగలే యేసు ప్రభు? అందరు శుద్ధులయ్యారుగా. మరి ఏ రాళ్ళు? ప్రార్థించేవారు ప్రార్థించేవారితో కలవాలి. ఆమేన్. దానియేలు తను స్వయంగా ప్రార్థనాపరుడే అయినా సమస్య తీవ్రతను బట్టి తను అలాగే ప్రార్థించి తన సహోదరులకు చెప్పి వాళ్ళతో ప్రార్థన చేయించాడు. వారిలో ఒక్కడు 1000 మందిని తరిమిద్దరు 10,000 మందిని తరుముదురు కదా అన్న ఫార్ములా ఐఎఫ్జేకి పునాది. ఐఎఫ్జే అంటే సంఘమా, డినామినేషనా, పాస్టర్స్ ఫెలోషిప్పా, ఇంకో కోటమా, మెంబర్షిప్ ఉందా, తలకు రూపాయి ఉందా? చచ్చే ఐ యామ్ ఫర్ జీసస్. నువ్వు కాదా? చచ్చే ఐఎమ్ నాట్ ఫర్ జీసస్ అంటావాను? చూద్దాం పోనీ యేసు రక్తం ఏం చేయు. ఐఎమ్ నాట్ ఫర్ జీసస్, ఐఎమ్ ఫర్ డినామినేషన్, ఐఎమ్ ఫర్ మనీ, ఐఎమ్ ఫర్ పాలిటిక్స్. ఊరుగా అమ్మాయి నీకు సెట్ అవుతుంది. ఐఎమ్ ఫర్ జీసస్. డబ్బు కోసం, జనం కోసం కాదు, యేసు కోసం. మీ ఊరు, మీ దేశం, మీ సంఘాలు, మీ ప్రాంతం మీరు కలిసి ప్రార్థన చేసుకోండి. కలిసినప్పుడు అందరం ప్రార్థనలు చేసుకుంటాం. ప్రార్థన కొరకే కలుసుకోవటం మీరు. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే, కడవరి ఉద్యమం కొరకు, దేశంలో పెను మార్పుల కొరకు దేవుడు మిమ్మల్ని నిలబెట్టిన ఈ భూమిలో ఒక ఉద్యమాన్ని రప్పించడం కోసం కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నారా? ఒక్క నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దామా?
ఒక్క నిమిషమైన అందరం కలిసి ఒక్క నిమిషమైన స్వరం ఎత్తి, ఎవరు మౌనంగా లోపల కాకుండా, కమ్ ఆన్, ఐ వాంట్ యు ఆల్ టు ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ టు క్రై అవుట్ ఫర్ ఎ వైల్ ఆల్ టుగెదర్. అందరూ స్వరం ఎత్తి మంచిగా అమ్మా ప్రార్థన చేయండి. అందరూ చేయండి, అందరూ చేయండి. నోరు తెచ్చి ప్రార్థన చేయి. ప్రభువా, 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 నేను పదును పెట్టబడాలి, నేను పదును పెట్టబడాలి. లోతుతో నాకు ఉపయోగం లేదా, నాకు ఎలియాజరు కావాలి. ఓ నాకు ఏలియా కావాలి. హల్లెలూయా, నాకు పౌలు కావాలి. నన్ను పదును పెట్టేవారు కావాలి. గాడిదలు ఎత్తుకోవడానికి చేత కాని వాడిని అభిషేకించే సమయాలు కావాలి. రెండింతలుగా సేవ చేయడానికి శక్తినిచ్చే దుప్పటి నాకు కావాలి. Come on, people of God, open your mouth and say something to the Lord. కలిసి ప్రార్థించడానికి ఇష్టపడదాం, కలిసి ప్రార్థించడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. ఐఎఫ్జి అంటే డినామినేషన్ కాదు, ఐఎఫ్జి అంటే సంఘం కాదు. సంఘాలు స్థాపించదు, సంఘాలు చీల్చదు, డబ్బులు కలెక్ట్ చేయదు. కలిసి ప్రార్థన చేయటం ఒకటే, కలిసి ప్రార్థన చేయటం ఒకటే. నువ్వు ఇనుమైతే ఇనుముతో కలో, ఇనుముతోనే నీకు పదును, బురద నీకు వద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది మనసులో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇదేమి ఏకాంత ప్రార్థన కాదు కదా. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మాషాబాలా బరకతియాలా మనసందరబో. హల్లెలూయా. ఇంతకన్నా గట్టిగా ప్రార్థన చేయలేవా? ఒక్క మంచి తీర్మానం, ఒక్క మంచి నిర్ణయం, ఈ రోజు నుంచి ఇలా చేస్తాను, ఈ రోజు నుంచి ఇది మానేస్తాను. ఎంత ఖర్చు, ఎంత కష్టం, ఎంత ప్రయాస దీని వెనకాల ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన అవసరం, నీ కన్నీరు అవసరం, నీ భాగస్వామి అవసరం, నీ సహకారం అవసరం. హల్లెలూయా. నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, నిన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ పీపుల్ ఆఫ్ గాడ్. నోరు తెరిచి, నోరు తెరిచి, నోరు తెరిచి, నోరు తెరిచి. ఈరోజు ఇంతగా దేవుడు నీతో మాట్లాడితే ఒక్క నిర్ణయమైన తీసుకోవా? ఒక పొరపాటు మానేస్తానని మాట ఇవ్వవా? ఒక మంచి పని ప్రారంభిస్తానని తీర్మానం చేయవా? ఈ రోజు మొదలుకు ఇనుముతో నేను కలుస్తాను, ప్రార్థించే వారితో కలుస్తాను, పరిశుద్ధులతో సహవాసం చేస్తాను. నేను పదును పెట్టబడాలి, రెట్టింపు అభిషేకాన్ని పొందాలి. హల్లెలూయా.